कलदियों के देश पर राजा ठहराया गया था, उसके राज्य के पहले वर्ष में मुझ दानियल ने शास्त्र के द्वारा समझ लिया कि यरूशलेम की उजड़ी हुई दशा यहोवा के उस वचन के अनुसार जो इर्मिया नबी के पास पहुंचा था, कुछ वर्षों के बीतने पर अर्थात 70 वर्ष के बाद पूरी हो जाएंगी। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. यहाँ दानियल के बारे में लिखा है ఇక్కడ దానియేలు గ్రంథంలో ఇలా రాయబడ్డది, कि मादी सयश राजा के दिनों में ఈ మాదీయుడైనటువంటి సర్వశక్తి రాజు కాలంలో दानियल यिर्मयाह की पुस्तक को पढ़ रहा था। ఆ దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. उसने यिर्मयाह की पुस्तक को लिया ఆయన ఇర్మియా గ్రంథాన్ని తీసుకున్నాడు. और जब वो यिर्मयाह की पुस्तक का अध्ययन कर रहा था ఇర్మియా గ్రంథాన్ని తను పఠిస్తూ ఉన్నప్పుడు और वो पुस्तक को पढ़ते समय उसको ये समझ में आया ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. कि यरूशलेम की उजड़ी हुई दशा जो होने वाली है उसके बारे में वो मनन कर रहा था। అయితే యెరూషలేము పట్టణము యొక్క ఆ యొక్క శిథిలమైనటువంటి పరిస్థితి విషయం ఆయనకు జ్ఞాపకం వచ్చింది. और उसने यिर्मयाह नबी ने जो उसमें लिखा था वो बात को वो समझा। ఆ ఇర్మియా గ్రంథంలో ఆయన ఏ విషయాలైతే రాశాడో ఆయనకు ఆ విషయాలు అర్థమైనట్లుగా కనబడుతుంది. कि कुछ दिन बीतने के बाद కొన్ని రోజులు గతించిన తర్వాత 70 वर्ष तक 70 సంవత్సరాల తర్వాత यरूशलेम की जो परिस्थिति है యెరూషలేము యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే वो उजाड़ परिस्थिति रहेगी। అదంతా మరి పాడైపోయినటువంటి శిథిలమైపోయినటువంటి పరిస్థితిలో కనబడుతుంది. यिर्मयाह ने जो भविष्य में होने वाली बातें हैं उनके बारे में वहाँ पर उसने पवित्र आत्मा के द्वारा बताया था। అయితే ఇర్మియా భక్తుడు ఆయన మరి ప్రవచన రూపకంగా జరగబోయే ఈ విషయాలు ఆయన గ్రంథంలో రాసినాడు. और उसने यिर्मयाह की पुस्तक को पढ़कर वो उजड़ी हुई परिस्थिति के बारे में उसने सोचा, समझा। అయితే ఆయన ఈ యొక్క మరి పాడైపోయినటువంటి ఈ పరిస్థితిని ఆయన గమనించి తెలుసుకున్నాడు. उसको मालूम हुआ कि अभी यरूशलेम की जो दशा है वो आने वाले समय में बहुत भयंकर है। అయితే ఈ రానైనటువంటి దినాలలో యెరూషలేము యొక్క స్థితి గతులు చాలా మరి పాడైపోయినవిగా ఉంటాయని చూసినాడు. दानियल के जीवन से हमको ये सीख मिलती है। అయితే దానియేలు జీవితంలో నుండి మనకు ఒక పాఠం ఏమి నేర్చుకుంటున్నామంటే कि परमेश्वर का वचन ध्यान करना हमारे जीवन में कितना आवश्यक है। అయితే దేవుని యొక్క వాక్యము మనము ధ్యానించడము ఎంత అవసరం అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. परमेश्वर ने उसके वचन को कितना महत्व दिया वो समझना हमारे लिए बहुत आवश्यक है। అయితే దేవుని యొక్క మాటలు మనము ధ్యానించడము ఎంత అవసరమైనదో మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది कि मेरे नाम से भी ज्यादा महत्व मैंने मेरे वचनों को दिया है। అయితే నా పేరు కంటే నేను నా వాక్యాన్ని నేను గొప్ప చేసినాను. और परमेश्वर का वचन ये भी कहता है దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే हम जिस गड्ढे में गिरे हैं మేము ఏ గుంటలోనైతే పడిపోయామో उसमें से परमेश्वर का वचन हमको बाहर निकालता है। దానిలో నుండి దేవుని వాక్యమే మనల్ని బయటికి తీస్తుంది. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. बहुत बार हम लोग इन बात को समझ नहीं पाते, చాలా సార్లు మనం ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. इसलिए हम जिस गड्ढे में गिरे हैं उसमें से बाहर निकलना हमारे लिए बहुत कठिन हो जाता है। అయితే ఏ గుంటలోనైతే మనము పడిపోయినామో దానిలో నుండి మనము బయటికి రావడం మనకు చాలా కష్టతరమైనటువంటి విషయంగా ఉంటుంది. परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది कि तेरा वचन मेरे पाँव के लिए दीपक నీ వాక్యమే నా యొక్క పాదాలకు దీపముగా ఉన్నది, और मेरे मार्ग के लिए उजियाला है। నా మార్గములో అది వెలుగుగా ఉన్నదని సెలవియబడ్డది. हमारे जीवन में మన జీవితంలో जब तक हम लोग परमेश्वर के वचन का सेवन नहीं करेंगे, ఎంతవరకైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము తినమో దాన్ని సేవించమో और उस वचन के महत्व को हम लोग नहीं समझेंगे, ఆ వాక్యముకున్నటువంటి
విలువలు మనము తెలుసుకున్నప్పుడు तब तक हम लोग गड्ढे में से बाहर नहीं आ पाएंगे। అప్పటి వరకు మనము ఆ యొక్క గుంటలో నుండి మనము బయటికి రాలేకపోతాం. आज हम में से कितने लोग हैं మనలో అనేకులు చాలా మంది ఇలా ఉన్నారంటే जो परमेश्वर के वचन का सेवन न करते हुए भी, దేవుని యొక్క వాక్యాన్ని మనము తినకుండా సేవించకుండా, उसका आदर न करते हुए, దానికి మాన సన్మానమును ఇవ్వకుండా अपने जीवन को हम लोग जी रहे हैं। మనము అలాంటి పరిస్థితులలో మనము మన జీవితాన్ని వ్యతితపరుస్తున్నాం. और यही कारण है कि हम लोग सफलता की ओर नहीं पहुंच पा रहे हैं। అయితే కారణము ఇదే. దీని మూలంగానే మనము మన యొక్క సఫలత అనగా మన యొక్క ఆశీర్వాదం వరకు మనం వెళ్ళలేకపోతున్నాం. भजन संहिता में लिखा है, ఆ కీర్తన గ్రంథంలో ఇలా రాయబడ్డది, कि धन्य है वो व्यक्ति जो दिन रात मेरी व्यवस्था पर ध्यान करता है। నా యొక్క గ్రంథాన్ని, నా యొక్క మాటలను దివారాత్రములు దానించు ఆ మనుష్యుడు ధన్యుడు అని చెప్పబడ్డది. वो उस पेड़ के समान रहेगा ఆయన అలాంటి వృక్షముగా ఉంటాడు, जो बहते जल के किनारे लगाया गया है। అయితే ఆ యొక్క పారే కాలువ యోరల నాటబడిన చెట్టు వలె ఉంటాడు. और उसके काम सफल होंगे। అలాంటి పురుషుడు, అలాంటి యొక్క మనుషుల యొక్క పనులు సఫలముగా ఉంటాయి. आज ऐसे दानियल के समान ऐसे लोग आज परमेश्वर को चाहिए। ఈరోజు ఈ దినాలలో కూడా దానియేలు లాంటి మంచి మనుష్యులు దేవునికి కావాలి, जो परमेश्वर के धर्मशास्त्र का अध्ययन करते हैं, ఎవరైతే దివారాత్రములు దేవుని యొక్క ఆ వాక్యాన్ని, తన యొక్క గ్రంథాన్ని పఠిస్తూ ఉంటారో, वचन के द्वारा परमेश्वर के इच्छा को समझते हैं। ఆ వాక్యము ద్వారా దేవుని యొక్క మనస్తత్వాన్ని మనము తెలుసుకోగలుగుతాం. वचन के द्वारा परमेश्वर को हम जान सकते हैं। వాక్యము ద్వారా మనము దేవుణ్ణి అధికముగా దగ్గరగా మనము చూడగలుగుతాం. दानियल ने वही किया। దానియేలు అదే పని చేశాడు. जब वो यिर्मयाह की पुस्तक को पढ़ रहा था, ఆయన యెరెమయా గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు आने वाले तूफानों के बारे में, ఆ రాబోయేటువంటి ఆ మహా గొప్ప ప్రళయమును ఆయన కనిపెడుతూ ఉన్నాడు. वो समस्याओं के बारे में, ఆ సమస్యల గురించి ఆయన తెలుసుకుంటా ఉన్నాడు. कठिनाइयों के बारे में, ఆ కష్టాలను గురించి తెలుసుకుంటున్నాడు. वो भयंकर परिस्थितियों के बारे में, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. वो जान गया। ఆయన తెలుసుకున్నాడు. और जानकर तीसरा वचन में ऐसा लिखा है, ఆయన తెలుసుకొని మూడో వాక్యములో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, तब मैं अपना मुख प्रभु परमेश्वर की ओर करके गिड़गिड़ाहट के साथ प्रार्थना करने लगा और उपवास कर टाट पहन राख में बैठकर वरदान मांगने लगा। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. दानियल वो व्यक्ति था, దానియేలు అలాంటి మనుషుడు. वो परमेश्वर के लिए अपने जीवन को जीता था। ఆయన దేవుని కొరకు తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. उसके भीतर परमेश्वर के प्रति प्रेम था। ఆయనలో దేవునికి పట్ల చాలా విలువైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. वो परमेश्वर के प्रेम को, उसके हृदय को बहुत करीब से जानता था। దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మనస్తత్వాన్ని ఆయన చాలా దగ్గరగా చూసేవాడు. और आज परमेश्वर को ऐसे लोग चाहिए ఈరోజు దేవునికి అలాంటి మనుషులు కావాలి, जो उसके मन के अनुसार अपने जीवन को जिए। ఆయన దేవుని యొక్క మనస్సు ప్రకారము మన జీవితాలు జీవించేవారు ఆయనకు కావాలి. उसके मनसा को समझ सके ఆయన మనస్తత్వాన్ని తెలుసుకునే వాళ్ళు కావాలి. और उसके लिए काम करे। ఆయన కొరకు పనిచేసే వాళ్ళు కావాలి. जैसे ही दानियल को मालूम हो गया, ఎప్పుడైతే దానియేలుకు ఈ విషయాలు తెలిసిపోయినాయో, वो उजाड़ దశ के बारे में, ఆ యొక్క శిథిలమైనటువంటి ఆ యొక్క దశను ఆయన జ్ఞాపకం చేసుకొని उसने तुरंत अपना मुख परमेश्वर की ओर फेर लिया। ఆయన వెంటనే తన యొక్క ముఖాన్ని దేవుని వైపుకు తిప్పుకున్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हमारे जीवन में भी, మన జీవితాలలో కూడా हम प्रभु में रहने के बाद भी, మనము దేవుని యందు ఉన్నప్పటికీ, परमेश्वर हमारे संग चलने के बाद भी, దేవుడు మనతో నడుస్తూ ఉన్నప్పటికీ, परमेश्वर हमारा हाथ पकड़कर चलाने के बाद भी, దేవుడు మన చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నప్పటికీ, हम परमेश्वर के मन से कोसों दूर है। మనము దేవుని యొక్క మనస్సుకు
మనము చాలా దూరముగా ఉన్నాం. आज हम जब जीवित है ఇప్పుడు మనం ఎప్పుడైతే మనము జీవిస్తూ ఉన్నామో, केवल బ్రతికున్నామో, उसके अनुग्रह के द्वारा, మనము బ్రతికున్నామంటే కేవలం ఆయన యొక్క దయ ద్వారానే. लेकिन परमेश्वर ये चाहता है కానీ దేవుడు ఇది కోరుకుంటున్నాడు, जब वो हमारा हाथ पकड़ कर चलाता है, ఎప్పుడైతే ఆయన మనల్ని తన చేయి పట్టుకొని నడిపిస్తాడో, हमारे संग संग चलता है, మనతో పాటు ఆయన నడుస్తూ ఉంటాడో, वो सारे बातों में हमारे साथ रहता है, అన్ని విషయాలలో ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు हमारा हृदय उसके साथ बना रहे. మన హృదయము ఆయనతో కూడా జతపరచబడి ఉండాలి. परमेश्वर के लिए हमारे भीतरी मनुष्य तत्व में एक झील रहे. అయితే మన అంతరంగములో ఆయన కొరకు ఒక దిగ్యాంశ అనేది మనకు ఉండాలి. आज कितने लोग हैं केवल चंगाई मिली इसलिए हम लोग परमेश्वर के पास आते हैं. ఈరోజు అనేకులైన వారు మన మధ్య కేవలము స్వస్థత కొరకు స్వస్థత అయింది అని మనము అంతవరకే నమ్ముతూ ఉంటాం. हम में से कितने लोग हैं केवल मेरा परिवार अच्छा रहना चाहिए, वो स्वार्थ के लिए हम लोग परमेश्वर के पास आते हैं. కొంతమంది స్వార్థముగా దేవుని దగ్గరికి వస్తున్నారు, నేను నా కుటుంబం బాగుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటాం. कुछ लोग सोचते कि यहाँ चर्च में जाने से मेरा अच्छा होगा इसलिए हम लोग आते हैं. కొంతమంది నేను మందిరానికి వెళ్తే చర్చ్కి వెళ్తే అన్ని బాగా అయిపోతాయని కొంతమంది ఇలాగా వస్తూ ఉన్నారు. लेकिन आज परमेश्वर चाहता है, కానీ ఈ రోజు దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, दानियल के समान దానియేలులా हमारा मन प्रभु के साथ लगा रहे. మన మనస్సు దేవుని మీద ఉండాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. परमेश्वर को छोड़ దేవుణ్ణి విడిచిపెట్టి और बाकी और बातों पर हमारा मन हम लोग अधिक न लगाए. మనము వేరే విషయాల మీద మనం అధికంగా మన ధ్యానాన్ని ఉంచకూడదు. जैसे ही दानियल ने यिर्मयाह की पुस्तक को पढ़ा, ఎప్పుడైతే దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదివి చూశాడో, उसने देखा ఆయన చూశాడు, और वो विपत्ति के लिए पहले से ही तैयार हो गया. ఆ యొక్క రాబోయేటువంటి ఆ యొక్క విపత్తి కొరకు ఆయన ముందుగానే సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నాడు. जो उसके द्वारा हो सकता वो कार्य करने के लिए उसने अपने मुख को परमेश्वर की ओर फेर लिया. అయితే నేను చేయవలసిన పని ఏమిటని తను తెలుసుకొని ఆయన వెంటనే తన ముఖాన్ని దేవుని వైపుకు తిప్పుకున్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हमारे जीवन में भी हमको ये गुण, ये स्वभाव हमारे अंदर रहना चाहिए. అయితే మనలో కూడా అలాంటి స్వభావమే మనము ధరించిన వారిగా బ్రతకాలి. जब जब ऐसी परिस्थिति का सामना करने की परिस्थिति हमारे सम्मुख जब आती है, ఇలాంటి పరిస్థితులలో మరి ఇలా మన ముందుకు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు हम अपना मुख परमेश्वर की ओर फेर ले. అప్పుడు మన ముఖాన్ని మనము దేవుని వైపు తిప్పుకోవాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. वो परमेश्वर की ओर अपने मुख को करके ఆయన దేవుని వైపు తన ముఖాన్ని త్రిప్పుకొని लिखा है कि वो गिड़गिड़ा कर परमेश्वर से प्रार्थना करने लगा. ఆయన మరి వణుకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన మొదలెట్టాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. लिखा है गिड़गिड़ा कर परमेश्वर से प्रार्थना करने लगा. రాయబడ్డది ఆయన మరి వణుకుతూ భయపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థనకు పూనుకున్నాడు. अगर आज हम लोग अपने आप को परीक्षा करेंगे, ఈ రోజు మనల్ని మనము ఒకవేళ మనం పరీక్షించుకొని చూస్తే, हमारे प्रार्थना के जीवन को अगर हम लोग परखेंगे మన ప్రార్థనా జీవితాన్ని గనుక మనము పరీక్షించి చూసుకుంటే, और सच्चाई के साथ अगर हमारे प्रार्थना के जीवन को परमेश्वर के सम्मुख रखेंगे, మనము నిజంగా ఆత్మతో సత్యముతో దేవుని వైపు మన యొక్క ప్రార్థనలు మన యొక్క ధ్యానాన్ని ఉంచుకుంటే, तो हम लोग देखेंगे कि हमारा जो प्रार्थना का जो जीवन है, అయితే మన యొక్క ప్రార్థనా జీవితము, हमारी प्रार्थना की जो वेदी है, మన ప్రార్థన యొక్క బలిపీఠము कहीं न कहीं गिर गई है. ఎక్కడో ఒక చోట అది పడిపోయినట్లుగా కనబడుతుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. कभी कभी हमारे जीवन में सब कुछ अच्छा रहता, కొన్నిసార్లు మన జీవితాలలో అన్ని బాగానే ఉంటాయి. तब हम लोग परमेश्वर की स्तुति आराधना करते, प्रार्थना करते. అప్పుడు మనము చాలా సంతోషంగా దేవుని ఆరాధించి స్తుతించి గంతులు వేస్తూ ఉంటాం. जब हमारे जीवन में ऐसे कुछ विपरीत परिस्थिति आ जाते, ఎప్పుడైతే మన జీవితంలో కొన్నిసార్లు విపరీతమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు तब हम लोग देखते कि हमारा प्रार्थना का जो जीवन है, అప్పుడు మనం చూస్తాము మన యొక్క ప్రార్థన యొక్క జీవితము हम परमेश्वर के सम्मुख अपने मुख को दिखाने के लिए हम लोग तैयार नहीं रहते. ఆ సమయంలో మనము దేవునికి మన ముఖాన్ని చూపించడానికి మనము సిద్ధంగా ఉండం. परमेश्वर के सम्मुख गिड़गिड़ाने के लिए हम लोग तैयार नहीं रहते. దేవుని సన్నిధిలో మనము వణుకుతూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండం. हम लोग
परमेश्वर से ही रूठ जाते। అప్పుడు కొన్నిసార్లు మనము దేవునితోటే మనము ముఖాన్ని త్రిప్పుకుంటాం. हम लोग परमेश्वर से ही नाराज हो जाते। మనము దేవునితోనే మన యొక్క మనము ఆయనతో మనము విముఖులమైపోతాం. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. लेकिन दानियल కానీ దానియేలు अपने प्रजा के लिए, अपने लोगों के लिए తన ప్రజల కొరకు, తన యొక్క తోటి వారి కొరకు अपना मुख परमेश्वर की ओर फेर कर తన యొక్క ముఖాన్ని దేవుని వైపు త్రిప్పుకొని गिड़गिड़ा कर परमेश्वर से प्रार्थना करने लगा। ఆయన వణుకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. और केवल उसने प्रार्थना ही नहीं की, కేవలం ఆయన ప్రార్థన మాత్రమే చేయలేదు కానీ वो उपवास की प्रार्थना में चला गया। ఆయన ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళిపోయినాడు. और जिस समय वो यिर्मयाह की किताब को पढ़ रहा था, ఏ సమయమందైతే ఆయన ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడో परमेश्वर का इतिहास ऐसा बताता है, बाइबल का इतिहास ऐसा बताता है బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర ఈ విధంగా చెబుతుంది. कि वो 85 साल का था। అప్పుడు ఆయన వయస్సు 85 సంవత్సరాల వాడు. वो समय में भी वो परमेश्वर के साथ बना हुआ था। అలాంటి వయస్సులో కూడా ఆయన దేవునితో పాటు కలిసి నడుస్తూ वो ఉన్నాడు. परमेश्वर के साथ संगति करने वाला व्यक्ति था। ఆయన దేవునితో సహవాసము చేసేటువంటి వ్యక్తి. वो दिन रात परमेश्वर की व्यवस्था पर ध्यान करने वाला व्यक्ति था। ఆయన దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసేటువంటి వ్యక్తి. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. वो उपवास के प्रार्थना में बैठा ఆయన ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడు. और प्रार्थना करके ప్రార్థన చేస్తూ जो परिस्थिति यरूशलेम की होने वाली है, उजाड़ परिस्थिति, ఏ పరిస్థితి అయితే యెరూషలేముది కాబోయే పరిస్థితి ఉందో उसके लिए वो उनके पापों का अंगीकार करने लगा परमेश्वर के सम्मुख। దాని కొరకు ఆయన మరి పశ్చాత్తాపపడి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. अपने लोगों के लिए वो पश्चाताप करने लगा। తన వారి కొరకు ఆయన పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. पश्चाताप की प्रार्थना को परमेश्वर के सम्मुख समर्पण करने लगा। పశ్చాత్తాప ప్రార్థన ఆయన దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు. प्रभु, तेरी प्रजा ने तेरे विरोध में काम किया, దేవా, నీ ప్రజలు నీకు విరోధంగా కార్యములు చేసినారు, वो तेरे विरोध में उठे, వారు నీకు విరోధముగా లేచినారు, लेकिन तू उनको क्षमा कर। కానీ నీవు వారిని క్షమించాలి అని उस चीज के लिए वो उपवास की प्रार्थना कर रहा था। దాని కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. अगर हमारे जीवन में हम लोग देखेंगे, ఒకవేళ మనము మన జీవితంలో గనుక మనం తొంగి చూస్తే हम लोग उपवास की प्रार्थना करते, మనం ఉపవాస ప్రార్థనలు అయితే చేస్తాము, लेकिन उसमें कुछ मीनिंग ही नहीं रहता। కానీ దానిలో ఏమి అర్థము లేనటువంటి అనర్థమైనటువంటి ప్రార్థనలు చేస్తాం. बिना अर्थ के जब हम उपवास प्रार्थना करते हैं, మనము ఏ అర్థము పర్థము లేకుండా ఒకవేళ మనం ప్రార్థనలు చేస్తే तो कैसे हम उसके प्रतिफल को प्राप्त कर सकते हैं? మనము ఏ విధంగా మన యొక్క ప్రతిఫలాన్ని మనము పొందుకోగలుగుతాం? दानियल को तो मालूम था, దానియేలుకు ఈ విషయం తెలిసే ఉండే, जब मैं मेरे परमेश्वर के सम्मुख उपवास के प्रार्थना के साथ जाऊंगा, నేను ఎప్పుడైతే నా ప్రభు సన్నిధికి, నా దేవుని సన్నిధికి నేను ఉపవాసముతో ప్రార్థనకు వెళ్తానో तो मेरा परमेश्वर ये परिस्थिति को बदल डालेगा। అయితే నా దేవుడు, నా తండ్రి అయిన దేవుడు ఈ యొక్క పరిస్థితిని అంతటిని మార్చేస్తాడు అని ఆయన విశ్వసించినాడు. उपवास की प्रार्थना परिस्थिति को बदल देती, ఉపవాస ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. चाहे वो कैसी भी परिस्थिति क्यों न हो। అది ఎలాంటి పరిస్థితి అయినా పర్వాలేదు. एक सच्चे उपवास के प्रार्थना के साथ अगर हम लोग परमेश्वर के पास गिड़गिड़ाएंगे, మనం ఒకవేళ ఒక నిజమైనటువంటి పశ్చాత్తాపపు ఉపవాస ప్రార్థన గనుక మనము దేవుని సన్నిధిలో ఉంచినట్లయితే तो निश्चय ही परमेश्वर सारे परिस्थिति को बदल देगा। నిశ్చయంగా దేవుడు మన ముందున్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను ఆయన మార్చేస్తాడు. उजड़ी हुई परिस्थिति, उसका मतलब ये है ఆ శిథిలమైనటువంటి పరిస్థితి దానికి అర్థమేమిటంటే हमारे जीवन में हम लोग ने परमेश्वर के आनंद को खो दिया। అయితే ఈ శిథిలమైనటువంటి పరిస్థితికి మనము రెండో మాట చెప్పుకోవాలంటే మన జీవితం అంతా కూడా మరి పాడైపోయిన దశలో ఉన్నట్లుగా, हमारा जीवन बिखर गया। మన జీవితము అది మరి శిథిలమైపోయినట్టుగా ఉంది. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. उजड़ी हुई दशा, అంటే పాడైపోయిన దశ. ये उजड़ी हुई दशा को बनाने के लिए, ఈ పాడైపోయిన పరిస్థితిని మళ్ళీ కట్టడానికి, ये उजड़ी हुई दशा फिर से अच्छी होने के लिए ఈ పాడైపోయినటువంటి పరిస్థితిని మళ్ళీ సరి చేయడానికి
दानियल परमेश्वर के सम्मुख उपवास की प्रार्थना में गया। అయితే దానియేలు దేవుని సన్నిధికి ఉపవాసముతో ప్రార్థనకు వెళ్ళినాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उजड़ी हुई परिस्थिति ఈ పాడైపోయినటువంటి పరిస్థితి, जिसमें परमेश्वर का सुख और आनंद का अनुभव हम लोग नहीं कर पाते, దీని వలన మనము దేవుని యొక్క సుఖానుభవాలు మనము తీసుకోలేకపోతున్నాం. क्योंकि परमेश्वर का वचन कहता है దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, कि परमेश्वर ही हमारा भाग है దేవుడే మన యొక్క భాగమై ఉన్నాడు. और उसमें वो दुख हमको नहीं देता। అందులో ఆయన మనకెప్పుడు దుఃఖాన్ని జోడించడు. परमेश्वर हमारा सुख देने वाला परमेश्वर है। మన దేవుడు మనకు సుఖాన్ని సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. हमारा परमेश्वर हमको आनंद से मस्सा करने वाला परमेश्वर है। మనల్ని దేవుడు ఆ యొక్క సంతోషముతో మనల్ని ఆయన దీవించేటువంటి దేవుడు. लेकिन उजाड़ परिस्थिति जो है కానీ ఈ శిథిలమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో हमारे आनंद को वो चुरा लेती है। అది మన యొక్క ఆనందాన్ని, మన యొక్క సంతోషాన్ని అది దొంగిలిస్తూ ఉంటుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हमारे अगर आत्मा में మనము ఒకవేళ మన ఆత్మలో, అంతరాత్మలో अगर दैविक आनंद नहीं है तो ఒకవేళ మనలో దేవుని యొక్క దైవికమైనటువంటి ఆనందము లేదనుకో, तो हम लोग परमेश्वर का सुख अनुभव नहीं कर सकते। అప్పుడు మనము దేవుని యొక్క సుఖాన్ని మనం ఎన్నడూ అనుభవించలేము. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उजाड़ परिस्थिति परमेश्वर के सुख से, परमेश्वर के आनंद से हमको वंचित करती है। అయితే ఈ శిథిలమైనటువంటి పరిస్థితి మనము దేవుని సంతోషాన్ని అనుభవించలేక మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. और इसलिए कि उसकी प्रजा के बारे में ऐसा लिखा है कि 70 साल ఆయన ప్రజలను గురించి 70 సంవత్సరాల విషయం రాయబడ్డది. जो उजाड़ परिस्थिति होने वाली है, అయితే శిథిలమైనటువంటి పాడైపోయినటువంటి పరిస్థితి రానై ఉన్నదని उसके लिए यिर्मयाह ने उपवास की प्रार्थना की। దాని కొరకు ఇర్మియా यिर्मयाह नहीं, दानियल ने उपवास की प्रार्थना की। దానియేలు ఆ పరిస్థితి కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. यहाँ लिखा है कि उसने उपवास किया, ఇక్కడ రాయబడ్డది ఆయన ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నాడు. टाट पहना, ఆయన గోనెపట్ట కట్టుకొని राख में बैठकर ఆయన బూడిదంతా తల మీద పోసుకొని वरदान मांगने लगा। అప్పుడు దేవుణ్ణి ఆయన దానియేలు వరం అడుగుతున్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ये परिस्थिति से बाहर आने के लिए ఈ పరిస్థితి నుండి బయటికి రావడానికి वो परमेश्वर से वरदान मांगने लगा। ఆయన దేవునితో ఒక వరం అడుగుతున్నాడు. उसने परमेश्वर के प्रजा के जो विश्वासघात है, అయితే దేవుని యొక్క ప్రజలు దేవునికి విరోధంగా ఏ విశ్వాసఘాతమైతే చేసినారో, परमेश्वर के विरोध में उन्होंने जो कुछ किया, దేవుని యొక్క సముఖమున దేవునికి విరోధంగా వాళ్ళు ఏ పనులైతే చేసినారో उपवास के साथ परमेश्वर के चरणों में उंडेला, ఆ ఉపవాసముతో ఆయన ఈ విషయాలన్నీ దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాడు. और वो परमेश्वर से कहता है, ఆయన దేవునితో ఈ విధంగా అంటున్నాడు 90वें वचन में, 9వ వాక్యములో, परंतु यद्यपि हम अपने परमेश्वर प्रभु से फिर गए तो भी तू दया सागर और क्षमा की खान है। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर दयालु है, దేవుడు దయగలవాడు, वो अनुग्रहकारी परमेश्वर है। ఆయన కృప చూపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. जब हम उपवास के साथ उसके चरणों में आते हैं ఎప్పుడైతే మనము ఉపవాసముతో ఆయన సన్నిధికి మనం వస్తామో, और हम लोग जब सच्ची उपवास की प्रार्थना करते हैं, మనము నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన గనుక చేసినట్లయితే तो परमेश्वर हमारे परिस्थिति को बदल देता है। అయితే దేవుడు అప్పుడు మన పరిస్థితులను అన్నిటినీ ఆయన మార్చేస్తాడు. दानियल कहता है, దానియేలు అంటున్నాడు, यद्यपि हम अपने परमेश्वर प्रभु से फिर गए, ఒకవేళ మేము మా దేవుడైనటువంటి యెహోవాకు మేము విరుద్ధముగా మేము తిరిగినామా. आज कितने लोग हैं, ఈ రోజు ఎంత మంది ఇలా ఉన్నారంటే, भले हम लोग परमेश्वर के सम्मुख होंगे, నిజం మనం ఒకవేళ దేవుని సముఖంలో ఉండవచ్చును, लेकिन हमारा जो मन है वो प्रभु से लगा हुआ नहीं है। కానీ మన యొక్క మనస్సు ఏదైతే ఉందో అది దేవునికి దగ్గరగా లేదు. हम लोग नाम के लिए प्रभु में हैं, మనము కేవలము నామమాత్రము కొరకే దేవుని దగ్గర ఉన్నట్లున్నాం, लेकिन उसका मन और हमारा मन एक नहीं है। కానీ ఆయన యొక్క మనస్సు
మరియు మన యొక్క మనస్సు అది ఏకముగా లేనట్టుగా కనబడుతుంది. हो सकता हम लोग होठों से उसका आदर करते होंगे, ఒకవేళ మనము కావచ్చు మనము పెదాలతో ఆయనను ఆరాధిస్తూ ఉన్న వాళ్ళముగా ఉన్నాం, लेकिन हमारा जो मन है परमेश्वर के साथ जुड़ा हुआ नहीं है। కానీ మన యొక్క మనస్సు అది దేవునితో అంటుబడి లేదన్నట్లుగా కనబడుతుంది. इसलिए दानियल कहता है అందుకే దానియేలు అంటున్నాడు, कि परमेश्वर हम तो तुझसे फिर गए, మేము దేవునికి విముఖముగా తిరిగిపోయినాము, जैसे तू चाहता है वैसे हम अपने जीवन को नहीं बिता रहे, నీవు అనుకున్నట్లుగా మేము మా జీవితాలను జీవించడం లేదు గనుక, लेकिन फिर भी तू एक बार मुझ पर दया कर। కానీ అయినను ప్రభువా ఒక్కసారి మా మీద దయ ఉంచుమని ప్రార్థిస్తున్నాడు. क्योंकि परमेश्वर तू दया का सागर है, దేవుడా నీవు కృపగలిగిన దేవుడవు, क्योंकि परमेश्वर तू क्षमा की खान है। నీవు క్షమించే దేవుడవై ఉన్నావు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. अगर परमेश्वर की दया हम पर नहीं है, ఒకవేళ దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప మన మీద గనుక లేకపోతే, तो हमारे जीवन में हम लोग कभी भी उसके दया के बगैर आगे नहीं बढ़ सकते। మన జీవితంలో మనం ఎన్నడూను కూడా మన జీవితంలో మనము ముందుకు సాగి వెళ్ళిపోలేము. हमारा जो कुछ भी है మనది ఏదైతే ఉందో उस पर उसकी दया रहना बहुत जरूरी है। మనకున్న దాని మీద ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ ఎంతో అవసరమై ఉన్నది. वो दयालु परमेश्वर है। ఎందుకంటే ఆయన దయగల దేవుడు. हमारे हृदय की स्थिति केवल हम ही जान सकते, लेकिन दूसरा और कोई नहीं जान सकता। మన హృదయ పరిస్థితిని కేవలం మనము తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. हमारी भक्ति की परिस्थिति केवल हम ही जान सकते, लेकिन कोई दूसरा नहीं जान सकता। మన భక్తి యొక్క స్థితిగతులన్నీ మనము తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియవు. आज हमारे जीवन में ఈరోజు మన జీవితాలలో परमेश्वर के वचन के प्रति श्रद्धा भाव हमको लाना बहुत जरूरी है। దేవుని యొక్క వాక్యం పట్ల మనము శ్రద్ధా భక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. क्या मैं परमेश्वर के वचन के प्रति ईमानदार हूँ? నేను దేవుని యొక్క వాక్యము పట్ల నిజముగా నేను సత్యవంతుడనై ఉన్నానా? क्योंकि परमेश्वर का वचन मेरे मार्ग के लिए दीपक, ఎందుకంటే దేవుని मेरे యొక్క पाँव के వాక్యమే, लिए दीपक और मार्ग के लिए उजियाला है। దేవుని యొక్క వాక్యమే నాకు, నా పాదాలకు అది వెలుగై ఉన్నది, మరి నా మార్గానికి అది దీపమై ఉన్నది. परमेश्वर का वचन ही हम जिस गड्ढे में गिरे हैं उसमें से हमको बाहर निकालने वाला वचन है। దేవుని వాక్యమే మనల్ని, మనము పడి ఉన్నటువంటి ఆ యొక్క గుంటలో నుండి మనల్ని అది లేవనెత్తుతుంది. अगर हम लोग कितना भी उपवास के प्रार्थना करें, మనం ఎంత ఉపవాసించి ప్రార్థించినా, अगर हमारे जीवन में परमेश्वर के धर्मशास्त्र का अध्ययन करना, ध्यान करना वाला जीवन अगर नहीं है, మన జీవితంలో ఒకవేళ దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని పఠించేటువంటి ఒకవేళ అలవాటు మన జీవితంలో లేకపోతే, तो बहुत सारे स्थानों में हम लोग असफल रहेंगे। అయితే అనేక స్థలాలలో మన జీవితంలో మనము అసఫలములుగా మనము జీవిస్తాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. जब यीशु मसीह ने शैतान का सामना किया, ఎప్పుడైతే మన ప్రభు అయిన మన ప్రియ రక్షకుడు ఆ యొక్క సాతానుని ఎదిరించినప్పుడు, तब उसने कहा कि वचन में ऐसा लिखा है। అప్పుడు ఆయన వాక్యముతో దాన్ని ఎదిరించి వాక్యములో ఇలా రాయబడ్డదని దానికి చెప్పినాడు. वचन नहीं पढ़ना वो भी पाप है। మనము వాక్యాన్ని ధ్యానించకపోవడం, వాక్యాన్ని చదవకపోవడం అది కూడా ఒక పాపమే. यहोशू को परमेश्वर ने बहुत बड़ी जिम्मेदारी दी। ఆ యెహోషువకు దేవుడు గొప్ప ఆ యొక్క బాధ్యతలు అప్పగించినాడు. मूसा मरने के बाद మోషే చనిపోయిన తర్వాత उसका पूरा काम का जो भार है यहोशू को सौंपने वाला है। ఆయన యొక్క పని భారము, బాధ్యతలన్నీ కూడా మరి యెహోషువకు అప్పగించబడ్డాయి. और परमेश्वर ने उससे कहा, ఆ దేవుడు ఆయనతో అన్నాడు, मैं तेरे संग रहूंगा, నేను నీకు తోడై ఉంటాను, मैं तुझे धोखा नहीं दूंगा, నేను నీకెప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టను, और मैं तेरे सम्मुख कोई खड़ा नहीं रह पाएगा, నీ ముందకు ఎవడు కూడా వచ్చి నిలవలేడు, मैं तेरे साथ साथ रहूंगा, నేను నీకు తోడుగా ఉంటాను. लेकिन तू కానీ నీవు మాత్రము मेरे व्यवस्था का तू दिन रात ध्यान करना। నీవు నా యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానిస్తూ ఉండాలి.
तब तेरे काम सफल होंगे। అప్పుడు నీవు నీ పనులలో నీవు సఫలమైపోతావు. आज परमेश्वर हमारे साथ है, ఈ రోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. वो हमारे संग संग है। ఆయన మనతో కూడా నడుస్తూ ఉన్నాడు. परमेश्वर हमको कभी धोखा नहीं देता, దేవుడు మనకి ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. लेकिन फिर भी अगर हम लोग दिन रात उसकी व्यवस्था का ध्यान नहीं करेंगे, ఒకవేళ మనము దివారాత్రములు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మనం పఠించకపోతే तो हम लोग कैसे सफल हो सकते हैं? మనం ఎలా మన జీవితంలో సఫలులముగా జీవించగలుగుతాం? क्योंकि यीशु मसीह ने कहा యేసయ్య ఈ విధంగా అన్నాడు, कि मनुष्य केवल रोटी ही से नहीं, కేవలము మనుష్యుడు రొట్టె వలననే కాదు గాని उसके मुख से निकलने वाले हर एक वचन के द्वारा जीवित रहेगा। దేవుని యొక్క ముఖాంతరములో నుండి వచ్చినటువంటి ప్రతి మాట ద్వారా మానవుడు జీవిస్తాడు. एक अच्छा जीवन जीने के लिए ఒక మంచి సఫల జీవితము జీవించడానికి परमेश्वर का वचन का अध्ययन और ध्यान करना हमारे जीवन में अति अवश्य है। మనము దేవుని యొక్క వాక్యాన్ని అత్యధికముగా మనము ధ్యానించడము పఠించడము మనకెంతో అవసరమైనటువంటి పని. आज हम में से अगर ये स्वभाव है, ఒకవేళ మనలో ఇలాంటి స్వభావం కనుక ఉన్నట్లయితే वचन को न पढ़ना, వాక్యాన్ని చదవకుండా वचन को तुच्छ जानना, వాక్యాన్ని చిన్నచూపు చూడడం, वचन का कीमत नहीं जानना, వాక్యాన్ని సన్మానించకపోవడం, तो आज हम अपने आप को अगर परमेश्वर के सम्मुख इन बातों के लिए गिड़गिड़ा कर प्रार्थना करेंगे, మనం ఈరోజు ఈ విషయాల కొరకు దేవుని సన్నిధిలో వణుకుతూ మనము ప్రార్థన చేయాలి. और तब परमेश्वर, అప్పుడు దేవుడు जैसे परमेश्वर के वचन में लिखा है, ఏ విధంగానైతే దేవుని వాక్యంలో రాయబడ్డదో, जो मेरे वचन का आदर करेगा ఎవరైతే నా వాక్యాన్ని సన్మానిస్తారో मैं उनका आदर करूंगा। నేను వారిని సన్మానిస్తాను. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आज कितने लोग हैं जो कभी बाइबल को अपने हाथों में लेकर पढ़ते नहीं। ఈరోజు అనేకులు మనలో ఎన్నడూ మనము ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము చేతిలో తీసుకొని మనము పఠించము, చదవము. घर में अगर 5 लोग हैं, ఇంట్లో ఒకవేళ 5 వ్యక్తులు ఉన్నారనుకోండి, एक ही बाइबल हमारे पास है, అయితే ఆ ఇంట్లో ఒకటే ఒక బైబిల్ ఉంటుంది. हम लोग शेयर करके पढ़ते होंगे। ఆ ఒక్క బైబిల్ని ఈ 5 మనము చదువుతూ ఉంటాం, షేర్ చేసుకుంటూ ఉంటాం. लेकिन परमेश्वर का जो वचन है, కానీ దేవుని యొక్క వాక్యము व्यक्तिगत रीति से వ్యక్తిగతంగా पर्सनली हर एक के पास रहना बहुत जरूरी है। వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి దగ్గర వారి వారి బైబిల్స్ వాళ్ళకే ఉండాలి. जब जब हमको समय मिले, ఎప్పుడెప్పుడు మనకు సమయం దొరికినప్పుడల్లా वचन का ध्यान करना हमारे जीवन में अति आवश्यक వాక్యాన్ని है। ధ్యానము చేయడము మన జీవిత భాగముగా ఉంచుకోవాలి. और तब ये जो उजड़ी हुई दशा है, అప్పుడు ఈ యొక్క పాడైపోయిన పరిస్థితి ఏదైతే ఉందో वो परमेश्वर उसको बदल देगा। ఆ దేవుడు ఆ పరిస్థితిని అంతటిని ఆయన మార్చేస్తాడు. जब तक हम लोग वचनों को समझेंगे नहीं, ఎంతవరకైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనము తెలుసుకోమో, उस वचन की कीमत को नहीं समझेंगे, ఆ వాక్యానికి ఉన్నటువంటి విలువలను మనం తెలుసుకోకపోతే बहुत सारे असफलता चारों ओर मंडराते रहेंगे। అయితే అనేక రకములైనటువంటి అసఫలత మన జీవితాన్ని అది చుట్టుముట్టేసుకుంటుంది. सुबह का सबसे प्रथम काम हमारे जीवन में वचन की शुरुआत से होना बहुत जरूरी है। అయితే ఉదయకాలపు సమయమందే మన దినచర్య దిన ప్రారంభము దేవుని యొక్క వాక్య పఠనతో మనము దాన్ని ఆరంభించుకోవాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हम में से अगर जो भी इस प्रकार से है, మనలో ఒకవేళ ఈ విధంగా ఎవరైనా ఉంటే, ये उजड़ी हुई परिस्थिति से बाहर आने के लिए అయితే ఈ పాడైపోయినటువంటి పరిస్థితి నుండి మనము బయటికి రావాలంటే दानियल के समान మనము దానియేలు లాగా हमारे जीवन में वचन का ध्यान करना बहुत जरूरी है। మన జీవితంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము పఠించే వారముగా ఉండాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. यशायाह में యెషయా గ్రంథములో 58 अध्याय में पूरा उपवास प्रार्थना के बारे में लिखा है। 58వ యెషయా గ్రంథములో ఈ ఉపవాసమును గురించినటువంటి అనేక విషయాలు అక్కడ రాయబడ్డాయి. बहुत बार हम लोग ने इसको सीखा और पढ़ा। మనం అనేక సార్లు దాన్ని ధ్యానించాము,
దాన్ని నేర్చుకున్నాము, చదివినాము కూడా. सच्ची उपवास प्रार्थना क्या है? నిజమైనటువంటి ఉపవాసం ఏమిటి? परमेश्वर को प्रसन्न करने वाली प्रार्थना क्या है? దేవుణ్ణి మనము సంతోషపరిచేటువంటి ప్రార్థన ఏది? ये सारे बातें ये अध्याय में लिखे हैं. ఈ అన్ని విషయాలు ఈ యొక్క యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో రాయబడ్డాయి. वहाँ दो बात परमेश्वर ने लिखा है. అక్కడ రెండు విషయాలు దేవుడు మనకు సెలవిచ్చినాడు. एक उपवास प्रार्थना है, मैं उसे नहीं सुनूंगा. ఒక ఉపవాస ప్రార్థన ఆయన వినడంట. और एक उपवास प्रार्थना है, उसे मैं सुनूंगा. రెండో ఉపవాస ప్రార్థన నేను వింటానంటున్నాడు. जो परमेश्वर की इच्छा के अनुसार उपवास की प्रार्थना है, దేవుని చిత్తానుసారంగా ఏ ఉపవాస ప్రార్థన అయితే మనం చేస్తామో उसका प्रतिफल परमेश्वर ने कहा कि मैं तुम्हें दूंगा. దాని యొక్క ప్రతిఫలాన్ని నేను నీకు తప్పకుండా ఇస్తాను. लेकिन एक उपवास प्रार्थना है जिसे परमेश्वर कहता है कि मैं इसे उपवास की प्रार्थना मानता ही नहीं हूँ. కానీ ఇంకొక ఉపవాసాన్ని ఆయన ఏమంటున్నాడంటే దాన్ని నేను ఉపవాసం అని నేను అసలు స్వీకరించా. क्योंकि वो मेरे योग्य नहीं है. అది నాకు యోగ్యమైంది కాదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. ये पूरे अध्याय में वो कमी के बारे में भी लिखा है. ఆ అధ్యాయం అంతట్లో అనేకమైనటువంటి విషయాలు మరి రాయబడ్డాయి. लेकिन जब सच्चा उपवास प्रार्थना करेंगे, మరి మనము నిజమైనటువంటి ఉపవాస ప్రార్థనను మనం చేసినట్లయితే तो परमेश्वर ने बहुत सारे आशीषों को यहाँ पे लिखा है. అయితే దేవుడు అనేక రకాల ఆశీస్సులు, దీవెనలు అక్కడ ఉంచినాడు. परमेश्वर ने कहा कि तो शीघ्र चंगा होगा. నీవు అతి త్వరగా నీవు స్వస్థపరచబడతావు. और यहोवा का तेज हमारे पीछे पीछे चलेगा. దేవుని యొక్క వెలుగు మన వెనక మన ముందు నడుస్తూ ఉంటుంది. और 12 वचन में लिखा है, అక్కడ 12వ వాక్యములు ఈ విధంగా రాయబడ్డది. कि तेरे वंश के लोग बहुत काल के उजड़े हुए स्थानों को फिर बसाएंगे. तू पीढ़ी पीढ़ी की पड़ी हुई नींव पर घर उठाएगा. तेरा नाम टूटे हुए बाड़े का सुधारक और पथों का ठीक करने वाला पड़ेगा. आमेन. हालेलुया, 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 हालेलुया. हालेलुया. दानियल ने यही उपवास की प्रार्थना की. ఈ విధంగా దానియేలు ఉపవాస ప్రార్థన చేసి वरदान मांगा. వరాలు అడిగాడు. और वो वरदान उसने ये मांगा, ఆ వరములో ఆయన ఏమడిగాడంటే, प्रभु हमने जो कुछ भी किया होगा, దేవా మేము ఏదైతే నీకు విరోధంగా చేసినామో, लेकिन तू तो दया का सागर है. నీవైతే దయగలిగినటువంటి దేవుడవుగా ఉన్నావు. और तू क्षमा की खानी है. నీవు క్షమించే దేవుడవై ఉన్నావు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हमारे जीवन में మన జీవితంలో परमेश्वर का दया దేవుని యొక్క దయ बहुत सारे आशीषों को लेकर आता. చాలా రకములైనటువంటి ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. अगर हम लोग व्यवस्था विवरण की पुस्तक को अगर हम लोग निकालेंगे, మనం ఒకవేళ ద్వితీయోపదేశ కాండాన్ని మనం చూసినట్లయితే जैसे यशाया में लिखा है, ఏ విధంగానైతే యెషయా గ్రంథంలో రాయబడ్డ విషయాలు ఉన్నాయో, अगर हमारे उपवास की प्रार्थना सच्ची है, ఒకవేళ మన ఉపవాస ప్రార్థన నిజంగా సత్యమైంది, నిజమైంది ఒకవేళ అయితే वो परिस्थिति को बदल देंगी. ఆ ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. जो परिस्थिति में हम लोग हैं, ఏ పరిస్థితులలోనైతే మనము పడి ఉన్నామో, उजाड़ परिस्थिति में, పాడైపోయిన పరిస్థితి, वो उजाड़ परिस्थिति को परमेश्वर बहुत अच्छे रीति से उसको बनाएगा. అయితే ఈ పాడైపోయినటువంటి దశను ఆయన మళ్ళీ తిరిగి బాగుగా కట్టి మనకు మళ్ళీ ఆయన మరి బాగు చేసి क्योंकि ఇస్తానంటున్నాడు. वचन में लिखा है వాక్యములో రాయబడ్డది, कि तू उजाड़ हुए स्थान को फिर बसाएगा. నీవు పాడైపోయి శిథిలమైనటువంటి ఆ యొక్క స్థలాన్ని నీవు మళ్ళీ కట్టి బాగు చేస్తావని రాయబడ్డది. जहाँ उजाड़ हो चुका है, ఎక్కడైతే పాడైపోయిందో अब कुछ आनंद नहीं बचा है, అక్కడ ఏ ఆనందము లేదు, कोई सुख नहीं है, ఏ సంతోషము లేదు, शांति समाधान नहीं ఏ है. సమాధానము లేదు. हम लोग परमेश्वर के पास आना करके हम लोग आ रहे हैं, దేవుని దగ్గరికి రావాలని వస్తూ ఉన్నాము, लेकिन अंदर आत्मा में दैविक आनंद हमारे पास नहीं है. కానీ అంతరంగములో మనలో దైవికమైనటువంటి ఆనందం ఏదైతుందో అది మనలో లేకపోయింది. लेकिन परमेश्वर का वचन कहता है కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, कि उपवास प्रार्थना परिस्थिति को बदल देता है. ఎందుకంటే ఉపవాస ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుందని రాయబడ్డది. उजड़े हुए स्थानों को फिर बसाएंगे. నీవు పాడైపోయినటువంటి ఆ స్థలాలను మళ్ళీ నీవు కడతావు. और परमेश्वर कहता है దేవుడు అంటున్నాడు, कि तेरा नाम टूटे हुए बाड़े का सुधारक ठहरेगा. నీకొక పేరు పెట్టబడుతుంది,
పాడైన దాన్ని బాగు చేసేవాడవని నీకు పేరు పెట్టబడుతుందని చెప్పాడు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हम सबको परमेश्वर ने ये नाम दिया మనకందరికీ దేవుడు ఇలాంటి పేరిచ్చాడు कि हम टूटे हुए बाड़े के सुधारक होंगे. మనమందరము ఆ పాడైపోయి పడిపోయినటువంటి పరిస్థితులను బాగు చేసేటువంటి వాళ్ళము గాని పేరు పెడుతున్నాడు. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हो सकता है आज हमारी परिस्थिति टूटी हुई हो, ఒకవేళ ఈ రోజు మన యొక్క పరిస్థితులన్నీ విరిగిపోయి పడిపోయిన స్థితిలో ఉండవచ్చు. बाड़ा टूटा हुआ हो, మన యొక్క మరి ఆ యొక్క మన చుట్టూ ఉన్నటువంటి పడారి గోడ పడిపోయి ఉండవచ్చు. सब कुछ हम लोग ने खो दिया. అనేక విషయాలు మనము కోల్పోయినాం అనుకోండి. अंदर वो दैविक आनंद और वो आनंद और वो खुशी वो सुख का अनुभव हम लोग नहीं कर पा रहे. మన అంతరంగంలో మనము దైవికమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని మనము చూడలేకపోతున్నామేమో. तो दानियल ने जो वरदान मांगा, కానీ దానియేలు ఏ వరమైతే అడిగినాడో, परमेश्वर तू दया का सागर है. దేవా నీవు దయగలిగినటువంటి దేవుడవని అంటున్నాడు. अगर हम लोग व्यवस्था विवरण మనము ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే उसका चौथा अध्याय దాని 4వ అధ్యాయము और उसका 31 वचन देखेंगे. దాని 21వ వాక్యాన్ని మనం చదువుదాం. क्योंकि तेरा परमेश्वर यहोवा दयालु ईश्वर है, वह तुमको न तो छोड़ेगा और न कष्ट करेगा, और जो वाचा उसने तेरे पितरों से शपथ खाकर बांधी है उसको नहीं भूलेगा. दानियल ने अपना मुंह परमेश्वर की ओर फेरा. దానియేలు తన ముఖాన్ని దేవుని వైపుకు త్రిప్పినప్పుడు, उपवास के प्रार्थना के साथ उसके चरणों में आया. ఉపవాస ప్రార్థనతో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు अपने हृदय की हालत और अपने प्रजा की सारी हालत को परमेश्वर के सम्मुख रखा. తన హృదయ అంతరంగములోని పరిస్థితులను, తన యొక్క ప్రజల యొక్క పరిస్థితిని అంతటిని ఆయన దేవుని సముఖమున పెట్టినాడు. और परमेश्वर से वरदान मांगा. ఆయన దేవునితో ఒక వరం అడిగినాడు. वो वरदान ये है ఆ వరం ఏమిటంటే, कि परमेश्वर तू दया का सागर है. దేవా నీవు దయా కలిగిన దేవుడవు, तू दया का सागर, నీవు కృప కలిగిన దేవుడవు, तेरे पास इतनी दया है. నీ యొద్ద చాలా దయ ఉంది. अगर तू दया करेगा, నీవు ఒకవేళ మా మీద దయ చూపిస్తే ये उजाड़ परिस्थिति संपूर्ण रीति से अच्छी हो जाएगी. ఈ పాడైపోయినటువంటి పరిస్థితి అంతా కూడా సంపూర్ణంగా బాగవుతుందని నేను నమ్ముతున్నాను. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. क्योंकि परमेश्वर का वचन कहता है కానీ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా అంటుంది, कि परमेश्वर यहोवा दयालु ईश्वर है. దేవుడైనటువంటి యెహోవా ఆయన దయగలిగినటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. उसकी दया ऐसी है, ఆయన దయ ఎలాంటిదంటే, वो हमको नहीं छोड़ेगा ఆయన మనల్ని ఎన్నడూ విడవడు, और न कष्ट करेगा. మనల్ని ఆయన మరి కష్టపెట్టడు, हाँ, नष्ट नहीं करेगा. మనల్ని నశింపనీయకుండా ఉంచుతాడు. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. ये बात हम लोग तभी समझ पाएंगे ఈ మాటను మనం అప్పుడు తెలుసుకోగలుగుతాము, जब हमारा मन परमेश्वर के साथ लगा हो. ఒకవేళ మన మనస్సు దేవునితో అంటబడి ఉంటే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. परमेश्वर का ये गुण है, ఇది దేవుని యొక్క గుణ లక్షణాలు. वो दयालु है, ఆయన దయగలిగిన వాడు, वो हमको कभी नहीं छोड़ता ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు, और हमारा कभी नष्ट नहीं करता. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా మనల్ని నశింపనీయకుండా ఉంచుతాడు. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. अगर नष्ट हो रहा है ఒకవేళ ఏదైనా నష్టము జరుగుతుందనుకో, या हमारा उजड़ी परिस्थिति बोले तो अकेलापन भी होता, ఈ పాడైపోయిన స్థితి అంటే మన యొక్క ఒంటరితనం కూడా కావచ్చు. हाँ, ऐसे परिस्थिति में ఇలాంటి పరిస్థితిలో परमेश्वर कहता है దేవుడు అంటున్నాడు, कि ऐसी परिस्थितियों में आने नहीं देता. ఇలాంటి పరిస్థితులు నేను మీ మీదికి రానియకుండా చూస్తా. अगर हमारे ऊपर आया है ఒకవేళ మన మీదికి అలాంటి పరిస్థితులు ఒకవేళ వచ్చినట్లయితే, तो दिन रात अगर हम लोग व्यवस्था का ध्यान करेंगे, ఒకవేళ మనము దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకవేళ ధ్యానించినట్లయితే, हमारे जीवन में वचन को महत्व देंगे, మన జీవితంలో దేవుని యొక్క ఆ వాక్యానికి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఒకవేళ నీవు సన్మానం ఒకవేళ ఇస్తే, उसकी आज्ञा को अगर हम लोग मानेंगे, ఆయన యొక్క ఆజ్ఞలను కనుక మనము పాటిస్తే, तो
तो ये वचन हमारे जीवन में पूरा होगा। ఈ వాక్యము మన జీవితంలో పూర్తవుతుంది. हम लोग सब लोग ये वचन को मुंह से अंगीकार करेंगे ఈ వాక్యాన్ని మనం అందరం కలిసి నోటితో ఒప్పుకుందాం ताकि ये वचन की आशीष हमारे जीवन पर, हमारे परिवार पर बनी रहे। ఈ వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదము దీవెన మన మీద మన కుటుంబం మీద ఉండునుగాక. क्योंकि मेरा परमेश्वर यहोवा दयालु ईश्वर है। वो हमको न तो छोड़ेगा और न नष्ट करेगा। और जो वाचा उसने हमारे पितरों से शपथ खाकर बांधी है, उसको नहीं भूलेगा। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. ना तो वो हमको छोड़ेगा, ఆయన మనల్ని విడువడు, ना तो हमें वो नष्ट करेगा। మనల్ని ఆయన నాశనం కాకుండా చూస్తాడు. क्योंकि ఎందుకంటే वो दया का सागर है। ఆయన దయా సాగరుడై ఉన్నాడు. उसकी दया हम लोगों को समझना बहुत जरूरी है। ఆయన యొక్క కృపను, ఆయన యొక్క దయను మనము ధ్యానించాలి. उसकी दया हम पर अगर है, ఒకవేళ ఆయన కృప, ఆయన దయ గనుక మన మీద ఉంటే तो परिस्थिति बदल जाएंगी। పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. आज परमेश्वर से गिड़गिड़ा कर प्रार्थना करे। ఈ రోజు మనము వణుకుతూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినట్లయితే, प्रभु मैं आज तेरे भवन में उपवास के साथ आई हूँ। దేవా నేను నీ యొక్క మందిరానికి ఉపవాసముతో కూడి వచ్చాను. मेरी उजाड़ परिस्थिति को मैं तेरे सम्मुख रखती हूँ। నా యొక్క పాడైపోయిన పరిస్థితులను అన్నిటినీ ముందుంచుతున్నాను. जो कोई सही और ठीक नहीं कर सकता, దీన్ని ఎవరు కూడా బాగా చేయలేని పరిస్థితి అని, लेकिन तू दया का सागर है। కానీ నీవు మాత్రము దయగల దేవుడవు. अगर तेरी दया हम पर होगी, నీ దయ ఒకవేళ మా పైన, మా మీద గనక ఉంటే ये सारी परिस्थिति बदल जाएंगी। ఈ పాడైపోయినటువంటి పరిస్థితిని అంతటిని ప్రభా నీవే బాగు చేయాలి. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. क्योंकि वो वाचा का परमेश्वर है। ఎందుకంటే ఆయన వాగ్దానము చేసినటువంటి దేవుడై ఉన్నాడు. वो एक बार वाचा देता, ఆయన ఒక్కసారి తన వాగ్దానాన్ని గనుక మనకి ఇచ్చినట్లయితే वो कभी नहीं तोड़ता। ఆయన ఎప్పుడూ మళ్ళీ దాన్ని మళ్ళీ చేయకుండా ఉండడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. अगर हम फिलिपियों की पत्री को निकालेंगे, మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రికను చూద్దాం. उसका दूसरा अध्याय దాని 2వ అధ్యాయము और उसका 17 वचन पढ़ेंगे। దాని యొక్క 17వ వచనాన్ని మనం చూద్దాం. फिलिपियों की पत्री ఫిలిప్పీయులకు రాసిన పత్రిక उसका दूसरा अध्याय 2 उसका 27 वचन। దాని 27వ వచనం. निश्चय ही वह बीमार तो हो गया था, यहाँ तक कि मरने पर था, परंतु परमेश्वर ने उस पर दया की, और केवल उसी पर नहीं पर मुझ पर भी, कि मुझे शोक पर शोक न हो। आमेन. परमेश्वर की दया महान है। దేవుని యొక్క దయ గొప్పదై ఉన్నది. परमेश्वर का वचन कहता है, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, कि परमेश्वर का जो भक्त है, దేవుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో निश्चय ही वो तो बीमार हो गया, ఆయన వ్యాధిగ్రస్తుడై పడి ఉన్నాడు. और यहाँ तक बीमार हो गया ఆయన ఎంతవరకు వ్యాధిగ్రస్తుడైనాడంటే कि वो मरने पर आ गया। ఆయన చనిపోయే పరిస్థితులలో ఉన్నాడు. निश्चय ही वो बीमार तो हो गया था, यहाँ तक कि मरने पर था। ఆయన వ్యాధిగ్రస్తుడై ఆయన చనిపోయేటువంటి ఆ పరిస్థితులలో పడి ఉన్నాడు. ऐसा बीमार हो गया, అలా వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. अब उसकी परिस्थिति मरने की जैसी स्थिति है। ఆయన యొక్క పరిస్థితి ఇక చావసిద్ధమై ఉన్నటువంటి పరిస్థితిగా మారిపోయింది. लेकिन परमेश्वर ने उस पर दया की। కానీ దేవుడు ఆయన మీద దయ ఉంచాడు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. जब परमेश्वर ने दया की, ఎప్పుడైతే దేవుడు ఆయన మీద దయ చూపించాడో, जो उसकी मरने की परिस्थिति थी, ఆ ఏదైతే చనిపోయే పరిస్థితి ఉండెనో उसमें से परमेश्वर ने उसे उठाया, ఆ దానిలో నుండి దేవుడు ఆయనను తీసి उसको भला चंगा किया, ఆయనను స్వస్థపరిచి, और लिखा है రాయబడ్డది ఏమిటంటే, कि पौल को भी शोक पर शोक न हो। కానీ పౌలు భక్తునికి ఇంకా
మరి శోకము మీద శోకము జరగకుండా उस पर भी दया की। ఆయన మీద కూడా దయ ఉంచినాడు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. उसकी दया बीमारों को भी चंगा करती है। ఆయన యొక్క దయ మరి వ్యాధిగ్రస్తులను కూడా స్వస్థపరుస్తుంది. हालेलुया। హల్లెలూయా. लूत का परिवार था లోతు యొక్క కుటుంబము, और परमेश्वर ने लूत के परिवार को आज्ञा दिया లోతు యొక్క కుటుంబానికి దేవుడు ఆజ్ఞాపించినాడు, कि अभी मैं ये सब कुछ आग से नष्ट करने वाला हूँ। నేను ఇదంతా కూడా అగ్నితో కాల్చివేయబోతున్నాను. तेरे परिवार को तू ले నీవు నీ కుటుంబాన్ని తీసుకో, और तू जल्दी से उस पहाड़ पर चला जा। నీవు వెంటనే లేచి ఆ ముందున్నటువంటి ఆ గొప్ప పర్వతం వైపు వెళ్ళిపో. लेकिन जो लूत था ఈ లోతు ఎవరైతే ఉండనో परमेश्वर के दूतों का कहना मान लिया దేవుని యొక్క దూతలు చెప్పినటువంటి మాట ఆయన ఒప్పుకున్నాడు. और परमेश्वर का क्रोध भड़क रहा। దేవుని యొక్క కోపాగ్ని అక్కడ రగులుతున్నది. जितना जल्दी लूत उस पहाड़ पर चला जाएगा ఎంత త్వరగా లోతు తన కుటుంబాన్ని తీసుకొని ఆ పర్వతం వైపు వెళ్ళిపోతాడో तब परमेश्वर उसके आग को बरसाएगा। అప్పుడు దేవుడు ఆ యొక్క అగ్ని గంధకాలు కురిపించబోతున్నాడు. लेकिन लूत ये काम बड़े धीरे धीरे कर रहा। కానీ లోతు ఈ కార్యాన్ని చాలా మరి ఆలస్యంగా చేస్తూ ఉన్నాడు. तब परमेश्वर के दूतों ने అప్పుడు దేవుని యొక్క దూతలు उनके परिवारों के हाथों को पकड़ा, వారి యొక్క కుటుంబస్తుల యొక్క చేతులను పట్టుకొని उनको जबरदस्ती उस पहाड़ पर जबरदस्ती लेकर गए। ఆ యొక్క పర్వతం మీదకి వాళ్ళను జబర్దస్తిగా తీసుకొని వెళ్తున్నప్పుడు, क्योंकि परमेश्वर की दया उस परिवार पे थी। ఎందుకంటే వాళ్ళ మీద దేవుని యొక్క కృప ఉండెను. परमेश्वर नहीं चाहता था कि वो परिवार उस आग में भस्म हो। దేవుడు ఆ కుటుంబము ఆ అగ్ని గంధకాలలో నశించిపోకూడదు అని దేవుడు అక్కడ ఈ కార్యాన్ని చేసినాడు. इसलिए परमेश्वर के दया के कारण దేవుని యొక్క కృపను దయను బట్టి परमेश्वर के स्वर्गदूतों ने उनको उस पहाड़ पर लेकर गए। దేవుని యొక్క దూతలు వారిని ఆ యొక్క పర్వతం వైపుకు తీసుకెళ్ళినాయి. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हमारा परमेश्वर మన దేవుడు उसकी जो दया है ఆయన యొక్క దయ ఏదైతే ఉందో उसके दया के कारण ఆయన యొక్క దయను బట్టి सारी उजड़ी हुई परिस्थिति बदल जाती। అన్ని పాడైపోయినటువంటి పరిస్థితులన్నీ కూడా బాగైపోతాయి. परमेश्वर हमको वही परिस्थिति में नहीं रखता, దేవుడు మనల్ని అదే పడిపోయిన స్థితిలో మనల్ని ఉంచడు. लेकिन उसकी दया हमको वहां से बाहर निकालता है। కానీ ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ ఆ పరిస్థితుల్లో నుండి మనం బయటికి తీస్తుంది. हमारे आदि जो पितर लोग थे మనకు ముందుగా మన యొక్క పితరులైనటువంటి వారు जब जब इस प्रकार की परिस्थिति उनके सम्मुख आती थी ఎప్పుడెప్పుడైతే ఇలాంటి పాడైపోయినటువంటి పరిస్థితులు వాళ్ళ ముందుకు వచ్చేదో वो बहुत अगर दुखित हो गए, వాళ్ళు ఒకవేళ మరి ఏడవవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు उनके जीवन में ऐसा बहुत पछतावा हो गया, వారి జీవితంలో ఇలాంటి పశ్చాత్తాపము పడేటువంటి ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు बहुत व्याकुल परिस्थिति में है, చాలా వ్యాకులమైనటువంటి పరిస్థితులు వారి ముందుకు వచ్చినప్పుడు तब वो परमेश्वर के सम्मुख जाकर उपवास की प्रार्थना में समय बिताते थे। అప్పుడప్పుడు వాళ్ళు ఉపవాసముతో ఉండి ప్రభు సముఖమును వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. उसकी दया परिस्थिति को बदल देती है। ఆయన యొక్క దయ పరిస్థితులను మార్చేస్తుంది. वही बात अगर हम लोग एजरा के बारे में देखेंगे, అదే మాట ఒకవేళ మనము ఎజ్రా గురించి మనం చూసినట్లయితే एजरा की पुस्तक हम लोग निकालेंगे, ఎజ్రా గ్రంథము మనం చూద్దాం. उसका 8वां अध्याय దాని 8వ అధ్యాయము एजरा 8 ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము उसका 21 वचन से हम लोग पढ़ेंगे। దాని 21వ వచనం నుండి చదువుదాం. तब मैंने वहाँ अर्थात अहवा नदी के तट पर उपवास का प्रचार इस आशय से किया कि हम परमेश्वर के सामने दीन हो और उससे अपने और अपने बाल बच्चों और समस्त संपत्ति के लिए
सरल यात्रा मांगे। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। परमेश्वर का वचन यहाँ कहता है, దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, एजरा ने ఏజ్రా उपवास का प्रार्थना का दिन ठहराया। ఉపవాస ప్రార్థన యొక్క దినాన్ని వాళ్ళు మరి సిద్ధము చేసుకున్నారు. वो लोग भी बहुत संकट में थे। ఆ సమయంలో వాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితుల నుండి వెళుతున్నారు. उनके सम्मुख एक बहुत बड़ी जिम्मेदारी थी। వారి యొక్క ముందు ఒక గొప్ప బాధ్యత, మరి ఒక రకమైనటువంటి గొప్ప పని వారి ముందు ఉండే. और परमेश्वर का वचन कहता है, దేవుని వాక్యం సెలవిస్తుంది, तब मैंने वहाँ अर्थात अहवा नदी के तट पर, अहवा नदी के तट पर, అహవా నది ముందు नदी के पास उपवास का प्रचार इस आशय से किया कि हम परमेश्वर के सामने दीन हो। ఈ అహవా నది తీరాన వాళ్ళు ఉపవాసము ప్రకటించి, మేము దేవుని సన్నిధికి మమ్మల్ని మేము దీనులముగా చేసుకొని వెళతామని నిశ్చయించుకున్నారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। जब तक हम लोग परमेश्वर के सम्मुख दीन नहीं बनेंगे, మనం ఎంతవరకు దాకానైతే దేవుని సన్నిధిలో ఆయన ముందు మనము దీనులము కామో, तब तक परमेश्वर అంతవరకు దేవుడు हमारे लिए कुछ नहीं कर पाएगा। మనల్ని బట్టి మనకు ఆయన ఏ సహాయం కూడా చేయడు. क्योंकि ऐसे कुछ पाप है जिससे यहोवा घृणा करता है। ఇలా కొన్ని పాపాలు ఉన్నాయి, వాటిని దేవుడు ఎన్నడూ కూడా క్షమించడు. ఆయన దాన్ని తుచ్చంగా ఎంచుకుంటాడు. उसमें से घमंड एक है। అందులో నుండి ఈ గర్వము అనేది ఒకటి ఉంది. परमेश्वर का वचन कहता है దేవుని వాక్యము సెలవిస్తుంది, कि मैं घमंडियों से घृणा करता हूँ। నేను గర్వాంధులను బట్టి నేను క్రోధితుడనవుతాను. और परमेश्वर का वचन कहता है, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, मैं घमंडियों को दूर से जान लेता हूँ। నేను గర్వాంధులను దూరము నుండే నేను కనుగొంటాను. घमंड जो पाप है, ఈ గర్వము అనేటువంటి పాపము ఏదైతే ఉందో वो शैतान के द्वारा उत्पन्न हुआ है। అది ఆ యొక్క సాతాను ద్వారా ఉత్పన్నమైనటువంటిది. అది और वो घमंड जो है, ఆ గర్వము ఏదైతే ఉందో मनुष्य को ఈ మనుష్యులను परमेश्वर के आशीषों से वंचित करता है। దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనల్ని అది దూరంగా చేస్తుంది. परमेश्वर नम्र हृदय वालों से प्रेम करता है, దేవుడు వినయము గల వారితో ఆయన ప్రేమ చూపిస్తాడు. लेकिन अहंकार और घमंडियों से परमेश्वर घृणा करता है। అయితే అహంకారము మరియు గర్వాన్ని దేవుడు ద్వేషించుకుంటాడు. इसलिए एजरा ने ये किया, అయితే ఏజ్రా అక్కడ ఏం చేశాడంటే, उसने उपवास का प्रचार किया। ఆయన ఉపవాసాన్ని ప్రకటన చేసి, सब लोग उपवास के प्रार्थना से आए అందరూ కలిసి మనం ఉపవాసం చేద్దామని, और उसने कहा कि सबसे पहले परमेश्वर के सामने दीन बनो। ఆ అన్నిటికంటే ముందు మనము సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ముందు మనము వినయులము కావాలి. आज हमारे हृदय के भीतरी मनुष्य तत्व में हम लोग को परखना होगा, झांककर देखना होगा कि क्या मेरा हृदय परमेश्वर के सम्मुख दीन है या नहीं है। మనము మన అంతరంగములోనికి వెళ్ళి ఒక్కసారి మన అంతరంగాన్ని పరిశీలించి చూసుకుంటే, నేను ఎక్కడ దేవుని సముఖమున నేను గర్వాంధుడనై ఉన్నానో మనము దాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. परमेश्वर के सम्मुख दीन बनना है, परमेश्वर के सम्मुख। మనము దేవుని యొక్క సముఖమున మనల్ని మనము దీనులముగా చేసుకోవాలి. अगर हमारा हृदय परमेश्वर से कोसों दूर है, మన హృదయము ఒకవేళ దేవునికి చాలా దూరంగా ఉన్నదనుకో, तो हम लोग एक दीन जीवन परमेश्वर के साथ नहीं बिता सकते। అయితే మనము ఈ యొక్క వినయము గల జీవితాన్ని మనము జీవించలేము. क्योंकि धन्य है वे जो मन के दीन है, क्योंकि वे परमेश्वर को देखेंगे। మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే వినయులుగా విధేయులుగా ఉంటారో వాళ్ళు దేవుని యందు గొప్ప వాళ్ళు అవుతారు. परमेश्वर को नम्र हृदय चाहिए, దేవునికి వినయము గల హృదయం కావాలి. क्योंकि परमेश्वर ने ऑलरेडी इसके लिए काम किया। ఎందుకంటే దేవుడు దీని కొరకు ఆయన ఎంతో గొప్ప పనులు చేసినాడు. परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, कि मेरे प्रजा का मैं पत्थर के जैसे हृदय को निकाल कर उनको मैं मांस का हृदय दूंगा। నేను నా ప్రజలకు మరి బండలాంటి హృదయాన్ని తొలగించి
నేను మాంసపు గుండెను వారికి దయచేస్తానని చెప్పినాడు. परमेश्वर ये चाहता है कि हमारा पत्थर जैसा जो कठोर हृदय है उसको निकाल कर परमेश्वर के सामने हमको नम्र और दीन बनना बहुत जरूरी है. మనము దేవుని సముఖమునకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క బండలాంటి హృదయాన్ని తొలగించుకొని మనము మాంసపు గుండె కలిగి దేవుని సన్నిధిలో వినయములుగా విధేయత కలిగిన వారముగా మనం ఉంచుకోవాలి. क्योंकि हमारा परमेश्वर मनों को देखने वाला परमेश्वर है. ఎందుకంటే మన దేవుడు మనస్తత్వాలను ఎరిగేటువంటి దేవుడు. वो बाहरी रूप को देखने वाला परमेश्वर नहीं है. ఆయన బాహ్య రూపాన్ని చూసేటువంటి దేవుడు కాదు. वो हमारे मन के भीतरी अंगों को देखता है. ఆయన మన అంతరంగములో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ హృదయాన్ని ఆయన చూస్తూ वो हम ఉంటాడు. लोगों को दूरी से पहचान लेता है. ఆయన దూరం నుండే దాన్ని చూసి తెలుసుకుంటాడు. अगर हम लोग घमंडी है, परमेश्वर के सम्मुख घमंडी है, ఒకవేళ మనము దేవుని సన్నిధిలో మనము గర్వాంధులముగా ఉన్నట్లయితే तो कैसे हम लोग परमेश्वर के उन सारे आशीषों का स्वाद चख सकते हैं. అయితే మనము ఈ విధంగా గర్వాంధులముగా ఉంటే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎలా రుచి చూడగలుగుతాం? हम लोग कितने बार हमारे जीवन में ऐसे संदर्भ आते जहाँ हम लोग परमेश्वर के सामने झुकने के लिए तैयार नहीं होते. మన జీవితంలో అనేక సందర్భాలు ఇలాగా వస్తూ ఉంటాయి. మనము దేవుని సముఖమున వినయులమై విధేయులమై మనము నిలవడానికి ఎప్పుడు ప్రయత్నము చేయం. परमेश्वर का वचन कहता है कि कड़ी गर्दन वालों को मैं पसंद नहीं करता. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి ఆ యొక్క మరి నిటారుగా ఉండేటువంటి ఆ యొక్క మెడ ఆయన ఎన్నడూ కూడా దాన్ని స్వీకరించడు. अगर इस प्रकार से हमारी गर्दन कड़ी है और हम लोग अहंकार और घमंड से भरे हैं, ఒకవేళ మనము మన యొక్క మెడ ఆయనకు నిటారుగా ఉన్నట్లయితే ఆయన ఎన్నడూ మనల్ని ఆయన స్వీకరించడు. तो कैसे वो हमारे उपवास के प्रार्थना को स्वीकार करेगा? ఎలాగా ఆయన మన యొక్క ఉపవాస ప్రార్థనను స్వీకరిస్తాడు? उपवास के प्रार्थना में इतनी सामर्थ है. ఉపవాస ప్రార్థనలో ఎలాంటి సామర్థ్యం ఎలాంటి శక్తి ఉన్నదంటే हम उपवास की प्रार्थना जब करते మనం ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో तो उसका प्रतिफल परमेश्वर हमारे गोद में देता. దాని యొక్క ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. लेकिन अगर आज नहीं आ रहा ఒకవేళ దానికి జవాబు రాలేదు అంటే तो कहीं न कहीं हम लोगों को परमेश्वर के सामने नम्र बनना बहुत जरूरी है. అయితే ఎక్కడనో మనము దేవుని సముఖమున మనము వినమ్రులమై ఆయన సన్నిధికి వెళ్ళాలి. कितने बार परमेश्वर का वचन एक कहता, ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే लेकिन हम क्रिया में कुछ और करते. కానీ క్రియారూపకంగా మనం ఇంకో విషయాలు చేస్తూ इस ఉంటాం. प्रकार हम ढिठाई का पाप करके మనము ఈ విధంగా నిటారుగా మనము పాపాలు చేస్తూ ఉంటాం. और उस प्रकार हम लोग परमेश्वर को दर्शाते हैं कि तेरा वचन का महत्व मेरे जीवन में नहीं है. మనము ఇలా దర్శిస్తాము, మా జీవితాలలో నీ వాక్యానికి ఎలాంటి మానవ సన్మానము లేదు అన్నట్టుగా. परमेश्वर के सम्मुख हम लोग बहुत घमंड से और कठोर व्यवहार करके नाना प्रकार के आशीषों से हम लोग वंचित रहते हैं. మనము దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రవర్తన కలిగి జీవించి మనము అనేక రకాల సమస్యలకు గురైపోతాం. क्योंकि पहले से ही आदि से परमेश्वर ने कहा कि ये जो मेरी प्रजा है वो बड़ी कड़ी गर्दन की है. ఈ విధంగా ఈ నా ప్రజలు నా ముందు వారు నిటారు కలిగినటువంటి మెడ కలిగినటువంటి ప్రజలుగా ఉన్నారు. उनके अंदर ये स्वभाव था कि बार बार वे लोग परमेश्वर के विरोध में काम करते थे ఈ విధంగా వారు మాటి మాటికి దేవునికి విరోధంగా కార్యాలు చేసేటువంటి और వారు. उजड़ी हुई दशा में वो लोग चले जाते थे. వారు పాడైపోయినటువంటి పరిస్థితుల వైపు వెళ్తూ ఉండేవారు. फिर भी परमेश्वर उनको नाश नहीं करता था, కానీ అయినను దేవుడు వారిని నాశనము చేయలేదు కానీ उन पर दया करता था, వారి మీద దయ చూపించి, क्योंकि उन्हें पुरखाओं से जो वाचा बांधा था ఎందుకంటే ఆయన తన పితరులతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని इसलिए उन्हें कभी नष्ट नहीं करता था. వారిని ఎన్నడూను కూడా ఆయన నశింపజేయనీయలేదు. लेकिन वो कड़ी गर्दन के कारण दुखित जरूर होता था. కానీ ఆయన నీ నిటారు కలిగినటువంటి ఆ యొక్క మెడను బట్టి ఆయన అనేక సార్లు తన హృదయంలో బాధపడేవాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. परमेश्वर के सम्मुख हमको दीन होना बहुत जरूरी है. దేవుని సముఖమున మనము దీనులముగా మారవలసి ఉన్నది. सबसे पहले तो उसके उपवास की प्रार्थना परमेश्वर के सम्मुख दीन होने के लिए किया. ఆయన ప్రభు సన్నిధిలో దీనుడుగా కావాలని ఆయన ఉపవాస ప్రార్థన చేసినాడు. और दूसरा రెండవది उसने अपने बाल बच्चों के लिए
తను తన యొక్క కుటుంబ సభ్యులు తన పిల్లలను బట్టి और अपनी सारी संपत्ति के लिए सरल यात्रा मांगी। ఆయన తన యొక్క సంపత్తిని బట్టి ఆయన సురక్షితమైనటువంటి యాత్రను కోరుకున్నాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. बहुत लंबी यात्रा में उनको जाना है ఎందుకంటే వాళ్ళకు చాలా పెద్ద గొప్ప యాత్ర వాళ్ళకు చేయవలసి ఉండెను. और उस यात्रा में अपने बच्चों को भी लेकर जाना है। ఆ యాత్రలో తన కుటుంబస్తులను తన పిల్లలను కూడా వెంట తీసుకెళ్లవలసినటువంటి और పరిస్థితి. ये यात्रा में बहुत सारे उतार और चढ़ाव है। ఈ యాత్రలో వాళ్లకు అనేక రకాల మరి ఎత్తు వప్పు మిట్టలు వారి ముందు ఉన్నాయి. और चारों तरफ से शत्रुओं ने घेरे रखा है। వారికి నలువైపులా శత్రువులు వారిని చుట్టుముట్టిగా ఉన్నారు. जहाँ जहाँ से वे लोग जाएंगे వారు ఎక్కడెక్కడి నుండి అయితే ప్రయాణమై వెళుతున్నారో वहाँ पर उनको शत्रु का सामना करते हुए आगे बढ़ना पड़ेगा। అయితే అక్కడక్కడల్లా వారికి శత్రువులతో మరి వాళ్ళు పోటీ పడుతూ వెళ్ళినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. और ये बड़ी कठिन परिस्थिति थी। ఇది చాలా కష్టమైన పరిస్థితి. हमारे जीवन में भी ऐसे परिस्थितियों का हम अनुभव करते हैं। అయితే మన జీవితంలో కూడా అనేక సార్లు ఇలాంటి పరిస్థితులనే మనం ఎదుర్కొంటూ వెళ్తూ ఉంటాం. क्षण क्षण कहीं न कहीं शत्रु हमारा सामना करते ही रहते हैं। అయితే క్షణములో కూడా ఆ దుష్టుడైనటువంటి సాతాను మనకు విరోధంగా నానా రకాల పరిస్థితులు మన ముందు పెడుతూ ఉంటాడు. इसलिए एजरा ने अपने बाल बच्चों की सुरक्षा के लिए అయితే ఏజ్రా తన యొక్క పిల్లలు తన కుటుంబ సురక్ష కొరకు కూడా ఆయన ప్రార్థన और చేశాడు. उनके पास जो समस्त संपत्ति है जो वो लोग ले जाने वाले हैं उसके लिए उन्होंने सरल यात्रा के लिए उन्होंने उपवास की प्रार्थना की। వారి యొక్క సంపత్తిని కూడా సురక్షితముగా ఉంచుకోవడానికి వాళ్ళు ప్రార్థన పూనుకున్నారు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. और बाद में वो ये कहता है ఆ తర్వాత ఆయన అంటున్నాడు, कि यात्रा में जाने के लिए ఈ యాత్రను వెళ్ళడానికి राजा ने ही उनको आज्ञा दी। రాజు వారికి ఆజ్ఞాపించినాడు. परमेश्वर का बहुत बड़ा काम उनको करना है। దేవుని యొక్క గొప్ప పని వారికి చేయవలసిన పరిస్థితులు వారి ముందున్నాయి. साथ ही साथ यात्रा में उसको सुरक्षा भी चाहिए। ఆ యొక్క యాత్రలో మాకు సంరక్షణ కావాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. लेकिन सहायता के लिए वो राजा के पास नहीं गया। ఆయన సహాయం కొరకు రాజు దగ్గరికి వెళ్ళలే. अगर वो चाहता तो राजा उनको सिपाहियों को भी देता था। ఒకవేళ ఆయన అనుకున్నట్లయితే రాజు వారికి సంరక్షణ కొరకు గొప్ప సైన్యాన్ని కూడా దయచేసేవాడు. और बहुत बड़ा दल भी दे, सिपाहियों का दल भी दे सकता था। చాలా పెద్ద ఆ సైన్యాన్ని వాళ్ళకి ఇచ్చేవాడు. लेकिन एजरा राजा से सहायता मांगने के लिए वो लजाता था करके लिखा है। అయితే రాయబడి ఉన్నది ఏమిటంటే ఏజ్రా రాజు దగ్గరికి వెళ్ళి తన సంరక్షణను కోరడానికి ఆయన సిగ్గుపడుతూ ఉండేవాడు. वो लजा रहा था, वो शर्म कर रहा था। సిగ్గుపడుతున్నాడు. मेरा परमेश्वर इतना महान है, నా దేవుడైనటువంటి దేవుడు చాలా గొప్పవాడు. वो आकाश और पृथ्वी का सृष्टि करता है। ఆయన ఆకాశమును భూమండలమును సృజించినటువంటి సృష్టికైనటువంటి దేవుడు ఆయన. उसके लिए कोई काम कठिन नहीं है। ఆయనకు కఠినమైనటువంటి గొప్ప పని ఈ భూమి మీద ఏది లేదు. राजा के पास जो सिपाहियों का दल है उससे बढ़कर भी सेनाओं का यहोवा परमेश्वर ही उसका दल है। రాజు దగ్గర ఉన్నటువంటి గొప్ప సైన్యానికంటే కూడా గొప్ప సైన్యము నా దేవుని దగ్గర ఉంది. उसने राजा को ये चैलेंज किया, ఆయన రాజుకు ఈ ఛాలెంజ్ చేశాడు, कि हमारा परमेश्वर మా దేవుడైన దేవుడు अपने सब खोजियों पर ఆ తనను వెదికేటువంటి వారికి भलाई के लिए ఆయన వారి మేలు కొరకు कृपा दृष्टि रखता है। వారి మీద తన యొక్క కృపా దృష్టిని ఉంచుతాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. उसने राजा को ये बात दी, ఆయన రాజుకి మాటనిచ్చాడు, मुझे यात्रा में जाने दे, నా యాత్రకు నన్ను వెళ్ళనివ్వు. मेरा परमेश्वर ऐसा परमेश्वर है నా దేవుడైన దేవుడు ఎలాంటి వాడంటే जो उसको सच्चे मन से खोजते हैं, ఎవరైతే ఆయనను నిజమైన మనస్సుతో వెదుగుతారో उस पर वो भलाई करता है వారి మీద ఆయన మరి మేలే చేస్తాడు గాని और अपनी कृपा दृष्टि रखता है। ఆ వారి మీద ఆయన తన కృపను కుమ్మరిస్తూ ఉంటాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. बिना परमेश्वर के कृपा दृष्टि के దేవుని యొక్క దయ మరియు కృప లేకుండా हम लोग एक क्षण भी अपने जीवन को नहीं जी सकते। మనము ఒక క్షణమైనను
మనము జీవించలేము. आज हम लोग जो कुछ भी है ఈరోజు మనము ఏదైతే అయి ఉన్నామో वो परमेश्वर की कृपा दृष्टि है। అది కేవలము దేవుని యొక్క దయ, ఆయన యొక్క కృప మాత్రమే. उसके कृपा दृष्टि में बने रहना हमारे लिए अति अवश्य है। ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క దృష్టిలో మనం ఉండడము ఎంతో మంచిది మనకు. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. और परमेश्वर का वचन कहता है దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, हमारा परमेश्वर अपने सब खोजियों पर भलाई के लिए कृपा दृष्टि रखता है। మన దేవుడైన దేవుడు ఆయన తనను వెదుకు వారి మీద తన కృపా దృష్టిని ఉంచుతాడు. और जो उसे त्याग देते हैं ఎవరైతే తన్ను త్యగిస్తారో, వదిలిపెడతారో, उसका बल और कोप उनके विरुद्ध है। ఆయన యొక్క కోపము, ఆయన యొక్క మరి కోపాగ్ని వారి మీద ఉంటుంది అని రాయబడ్డది. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. इसलिए అందుకే इज़रा ये कहता है యెజ్రా ఏమంటున్నాడంటే 23 वचन में 23 వాక్యము, जिस बात के लिए उसने उपवास की प्रार्थना की ఏ మాట కొరకైతే ఆయన ఉపవసించి ప్రార్థించినాడో उस चीज को परमेश्वर ने उसके जीवन में पूरा किया। ఆ విషయాన్ని దేవుడు యెజ్రా జీవితంలో పూర్తి చేసి ఇచ్చినాడు. 23 वचन में लिखा है 23 రాయబడ్డది, इसी विषय पर हमने उपवास करके अपने परमेश्वर से प्रार्थना की और उसने हमारी सुनी। ఆమేన్, ఆమేన్, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. जब एजरा ने उपवास की प्रार्थना की ఎప్పుడైతే యెజ్రా ఉపవాసముతో ఉండి ప్రార్థించినాడో सबसे पहले परमेश्वर के सामने दीन बनना बहुत जरूरी है। ఆయన మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధిలో మనము వినయులముగా, విధేయులముగా మనము మారిపోవాలి. कहीं न कहीं एक ऐसा ढिठाई का जो पाप है हमारे अंदर बसा हुआ है। ఎక్కడో ఒకడ మన జీవితంలో ఇలాంటి గర్వము అనే పాపము మనలో దాగి ఉన్నది. ढीठपना, గర్వము, కఠోర్, ढीठ, చాలా కఠినంగా ఉండడం. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तो सबसे पहले अगर हम लोग परमेश्वर के सम्मुख नम्र बनेंगे, అన్నిటికంటే ముందు మనము దేవుని సముఖమున ఒకవేళ వినయులమై, విధేయులమై ఉంటే, परमेश्वर का वचन कहता है దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, शाऊल बहुत ढीठ था, షౌల్ ఎవరైతే जो ఉండనో, पाउल बना। ఏ షౌల్ అయితే పౌలైనాడో ఆయన बहुत ढीठ था, చాలా గర్వాంధుడుగా ఉండెను, बहुत घमंडी था, చాలా గర్వాంధుడుగా ఉండెను, बहुत अहंकारी था, చాలా అహంకారుడై ఉండెను, परमेश्वर के विरोध में काम करने वाला था। దేవునికి విరోధంగా కార్యాలు చేశాడు. उसका हृदय परमेश्वर के सम्मुख कभी नहीं झुकता था। ఆయన యొక్క హృదయము దేవుని సన్నిధిలో ఎప్పుడూ వినయము కాలేదు. उसका हृदय परमेश्वर के सम्मुख नम्र नहीं था। ఆయన యొక్క హృదయము దేవుని సముఖమున ఎప్పుడు కూడా వినయముతో లేదు. लेकिन जब परमेश्वर ने उसको दर्शन दिया, కానీ ఎప్పుడైతే మన రక్షకుడు ఆయనను దర్శించినాడో, यीशु मसीह ने उससे कहा యేసుక్రీస్తు వారు ఆయనతో అన్నాడు कि पैने पर लात मारना तेरे लिए कठिन है। जब उपवास की प्रार्थना जब हम लोग करते हैं, ఎప్పుడైతే మనము ఉపవాస ప్రార్థన చేస్తామో परमेश्वर की दया परिस्थिति को बदल देती, దేవుని యొక్క దయ మన పరిస్థితులను మార్చేస్తుంది. और दूसरा రెండవది, परमेश्वर के सम्मुख దేవుని యొక్క సముఖమున नम्र बनना बहुत जरूरी है। మనము వినయులమై, విధేయులముగా మారడము మంచిది. अगर जब तक हम लोग परमेश्वर के सम्मुख नम्र नहीं बनेंगे, మనము ఎంతవరకైతే దేవుని సన్నిధిలో మనము వినయులము, విధేయులముగా కామో, हम लोग तब तक परमेश्वर के आशीषों का, प्रार्थना का उत्तर हमारे जीवन में अनुभव नहीं कर पाएंगे। అంతవరకు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను, దీవెనలు మన జీవితంలో మనము రుచి చూడము. सबसे पहले हृदय पर काम करना बहुत जरूरी है, అన్నిటికంటే ముందు మన అంతరంగములో మనము కార్యము చేయాలి. क्योंकि हमारा परमेश्वर हृदय को ही देखता। ఎందుకంటే మన దేవుడు హృదయాన్ని చూసేటువంటి దేవుడు. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ठीक है, ओके ओके, चलो चलो. और तीसरी बात हम लोग देखेंगे, ఇప్పుడు మూడో విషయాన్ని మనం చూద్దాం. ये दो उपवास की प्रार्थना को हम लोग ने देखा। ఈ రెండు ఉపవాస ప్రార్థనలు మనం చూసాము. पहले हम लोग ने देखा कि दया परिस्थिति को बदल देती,
మనం మొట్టమొదటిగా చూసాము, దయ పరిస్థితులను మార్చివేస్తుంది. दानियल ने उपवास की प्रार्थना की, దానియేలు ఉపవాస ప్రార్థన చేసినాడు. परमेश्वर के दया ने परिस्थिति को बदल दिया। దేవుని యొక్క దయ వారి యొక్క పరిస్థితులను మార్చేసింది. दूसरा हम लोग ने देखे, రెండవది మనం చూసాము, एजरा ने उपवास की प्रार्थना की, ఎజ్రా ఉపవాస ప్రార్థన చేశాడు. क्योंकि उसको मालूम है कि मेरा परमेश्वर कृपा दृष्टि रखने वाला परमेश्वर నా है। దేవుడు నా మీద దయా కృప ఉంచేటువంటి దేవుడై ఉన్నాడు. मेरा परमेश्वर भलाई करने वाला परमेश्वर నా है। దేవుడు నాకు మేలు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. तो इसलिए जो उसका कठोर और घमंडी हृदय जो प्रजा का था, उसको बदलने के लिए परमेश्वर के सम्मुख नम्र बनने के लिए उसने निवेदन किया। ఆయన దేవునికి మనవి చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో తన ప్రజల విషయంలో, తన విషయంలో ఆయన విధేయుడై వినయముతో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినాడు. अपने बाल बच्चों के लिए, अपने परिवार के लिए, अपनी धन संपत्ति के लिए उसने सरल यात्रा को मांगी। ఆయన తన యొక్క కుటుంబము, తన భార్య, పిల్లలు, తన సంపత్తి కొరకు, తన యొక్క యాత్ర యొక్క సుఖము కొరకు ఆయన దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. शत्रुओं के बचाव के लिए उसने उपवास की प्रार्थना की। శత్రువుల నుండి విడిపించబడడానికి సంరక్షణ కొరకు తను ప్రార్థన చేసినాడు. और परमेश्वर का वचन कहता है कि परमेश्वर ने वो उपवास की प्रार्थना को सुन ली। ఆ దేవుడు వారి యొక్క ఉపవాస ప్రార్థనను విన్నాడని మనము చూస్తూ ఉన్నాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. नेहमिया के बारे में ऐसा लिखा है, ఈ नेहमिया నెహెమియా విషయంలో ఈ విధంగా రాయబడ్డది. नेहमिया में भी उपवास के प्रार्थना के बारे में लिखा है, నెహెమియా భక్తుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినాడు. लेकिन बहुत बार हम लोगों ने इसका अध्ययन किया, ఈ విషయంలో మనం చాలా సార్లు అధ్యయనం చేసినాం. लेकिन हमारे जीवन में हम लोगों ने कहीं न कहीं लागू नहीं किया होगा। కానీ ఆ విషయాన్ని మనం ఎక్కడనో మన జీవితంలో దాన్ని మనము మన జీవితానికి అప్లై చేసుకోలేదు. लेकिन नेहमिया 9वां अध्याय उसका पहले वचन से कुछ वचन ऐसे कहते हैं, కానీ నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ఈ విధంగా మాట్లాడుతున్నాయి. जब जब परिस्थिति उनके विरोध में रहती थी, ఎప్పుడెప్పుడైతే పరిస్థితులు వాళ్లకు విరోధంగా నిలబడ్డాయో, उनको एक ही आश्रय रहता था कि वो उपवास का दिन ठहराए। అయితే వాళ్ళకు ఒక ఆశ కలిగి ఉండేది, ఆ పరిస్థితులలో మేము ఉపవాసించి ప్రభు సన్నిధిలో ప్రార్థనకు వెళ్దాం. और वो उपवास के प्रार्थना में जाते थे। ఆ వారు ఉపవాస ప్రార్థనకు వెళ్ళేవారు. वहाँ लिखा है कि एक पहर वो परमेश्वर के वचन को पढ़ते थे। వారు ఒక గంట దేవుని సన్నిధిలో ఒక జామున परमेश्वर का वचन पढ़ते थे। ఒక జాము వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాళ్ళు. फिर और एक पहर वो लोग अपने अपने पापों का और पुरखाओं के पापों का अंगीकार करते थे। మరి ఒక జాము వాళ్ళు వారి యొక్క పితరుల యొక్క పాపాలు, మరి వారి యొక్క పాపాలను వాళ్ళు ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఉండేవాళ్ళు. और फिर अपने सारे बातें आवश्यकता को परमेश्वर के सम्मुख रखते थे। వారు వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క అవసరతలన్నీ ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా కుమ్మరించేవాళ్ళు. तो नेहमिया ने जो ये उपवास की प्रार्थना ठहराई, అయితే నెహెమియా ఏ ప్రార్థన అయితే ఇక్కడ మరి పెట్టినాడో, उसने पाप अंगीकार की उपवास की प्रार्थना ठहराई। ఆయన పాపములు స్వీకరించి విడిచిపెట్టేటువంటి ప్రార్థనను ఆయన ముందు ప్రభు సన్నిధిలో పెట్టినాడు. उसमें वहाँ लिखा है, అక్కడ రాయబడ్డది, अपने अपने पापों को और अपने पुरखाओं के पापों को एक पहर तक उन्होंने परमेश्वर के सामने मान लिया। వారు వారి యొక్క పితరుల పాపాలను, వారి యొక్క పాపాలను వాళ్ళు ఒక జాము సేపు వారు ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఉన్నారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. पापों का मानना हमारे लिए अति अवश्य है। ఎందుకంటే పాపములు ఒప్పుకోవడము మన కొరకు అత్యవసరమైన విషయం ఇది. अगर हम लोग उपवास के प्रार्थना में आते हैं మనం ఒకవేళ ఉపవాస ప్రార్థనలోనికి వచ్చి और हमारे जीवन को మన జీవితాన్ని हम लोग अगर शुद्ध और पवित्र नहीं करते, మనము దాన్ని శుద్ధముగా పవిత్రముగా మనం ఒకవేళ చేయకపోతే, तब तक हमारी आराधना स्वीकार नहीं की जाती और हमारी प्रार्थना भी स्वीकार नहीं की जाती। అంతవరకు మన యొక్క ప్రార్థన కానీ మన ఆరాధన కానీ దేవుడు స్వీకరించడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. क्योंकि यीशु मसीह ने भी कहा, ఎందుకంటే మన రక్షకుడైన యేసు ప్రభు వారు కూడా ఈ విధంగా అన్నారు, अगर मुद्दई मार्ग में ही है ఒకవేళ నీకు విరోధి అయినటువంటి వాడు మార్గములో ఉన్నప్పుడే, तो मेरे वेदी के पास आने से पहले నా యొక్క సముఖమున, నా యొక్క
ఆ బలిపీఠం దగ్గరికి రాకముందే पहले तू जाकर उससे मेल मिलाप कर, నీవు ముందు వెళ్ళి మార్గములోనే ఉన్నప్పుడు నీ ప్రతివాదితో నీవు సమాధానపడు. और तब वो भेंट लाकर तू मेरे वेदी पर चढ़ा तो मैं उसे ग्रहण करूंगा. ఆ తరువాత నీవు తీసుకొచ్చినటువంటి అర్పణం ఏదైతే ఉందో అప్పుడు ఆ అర్పణాన్ని నేను తీసుకొని స్వీకరిస్తాను. और हम जो परमेश्वर की चुनी हुई प्रजा है, అయితే మనం ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసి ఉంచుకున్నటువంటి జనాంగమై ఉన్న మనము इसी क्षेत्र में हम लोग 99% असफल है. అయితే ఈ క్షేత్రములో ఈ పరిస్థితిలో మనము 99% మనం ఇందులో ఫెయిల్ అయి ఉన్నాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हम लोगों को क्षमा करने के लिए మనము ఎవరినైనా క్షమించడానికి जल्दी से हमारा मन तैयार नहीं होता. త్వరగా మన హృదయము సిద్ధపడదు. एक छोटी सी बात को लेकर ఒక చిన్న విషయాన్ని తీసుకొని हम सालों साल घुटते रहते. మనము సంవత్సరాల తరబడి ఆ విషయంలో మనము తడబడుతూ ఉంటాం. और वही बातों को हमारे अंदर रखकर అట్లాంటి విషయాలు మన లోపల మనము గూడు కట్టి ఉంచుకుంటాం. परमेश्वर के सम्मुख हम लोग दोहाई देते, हम लोग विनती करते और हम लोग प्रार्थना करते. ఆ పరిస్థితులలో కూడా మనం అనేక సార్లు దేవునితో ప్రార్థిస్తాము, ఆయన సముఖమునకు వెళ్తాము, అన్నీ చేస్తూ ఉంటాం. हम लोग वही स्पिरिट के साथ, वही आत्मा के साथ अति जोश में हम लोग परमेश्वर की आराधना भी करते. అయితే అలాంటి పరిస్థితులలోనే మనం అనేక సార్లు చాలా హెచ్చుగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. क्या परमेश्वर हमारी वो प्रार्थना और आराधना को ग्रहण करेगा? ఇలాంటి పరిస్థితులలో నిజముగా దేవుడు మన ప్రార్థనను కానీ మన ఆరాధనను కానీ ఆయన స్వీకరిస్తాడా? परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది, कि जब तक तुम अपने लोगों को क्षमा नहीं करेंगे, నీవెంతవరకైతే నీవు మనవారిని మీ వారిని నీవు క్షమించవో तब तक मैं तेरे अपराधों को क्षमा नहीं करूंगा. అంతవరకు నేను నీ యొక్క అపరాధములను నేను క్షమించను. परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది, जैसे मैंने अपने अपराधियों को क्षमा किया, वैसे तू भी अपने अपराधियों को क्षमा कर. నేను ఏ విధంగానైతే నా యొక్క విరోధులను నేను క్షమించానో ఆ విధంగానే నీవు కూడా వెళ్ళి నీ యొక్క విరోధులను ముందు క్షమించు. जब तक हम लोग हृदय से क्षमा नहीं करेंगे, ఎంతవరకైతే మనము హృదయ అంతరంగములో నుండి వారిని క్షమించమో हमारी प्रार्थना परमेश्वर के सिंहासन तक नहीं पहुंचेंगी. మన ప్రార్థన దేవుని యొక్క సింహాసనం దగ్గరికి కూడా వెళ్ళదు. यहाँ भी हम लोगों को काम करना पड़ेगा. అయితే ఈ పరిస్థితుల మీద కూడా మనము ధ్యానం ఉంచి పని చేయాలి. और तब अगर हम लोग उपवास के प्रार्थना करेंगे, అప్పుడు మనము ఉపవసించి ప్రార్థించినట్లయితే तब परमेश्वर हमारी प्रार्थना को सुनेगा. అప్పుడు దేవుడు మన ప్రార్థనలను వింటాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. क्योंकि परमेश्वर ఎందుకంటే దేవుడు कहता है, అంటున్నాడు, अब्राहम के साथ जब उसने वाचा बांधी ఎప్పుడైతే అబ్రహాముతో తను వాగ్దానము చేసినాడో तो परमेश्वर कहता है దేవుడు అంటున్నాడు, उसका जो मन था ఆయన యొక్క మనస్సు ఏదైతే ఉండనో परमेश्वर के साथ सच्चा था. దేవునితో ఆయన యొక్క మనస్సు చాలా విశాలంగా సత్యంతో నిండి ఉండను. आज वही वाचा के द्वारा उसी का वो वाचा के आशीष आज भी जीवित है हमारे जीवनों में. అయితే ఆ యొక్క వాగ్దానమును బట్టియే ఆ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు అన్నీ కూడా ఈ వరకు కూడా మన మీద పనిచేస్తూ ఉన్నాయి. परमेश्वर ने कहा कि अब्राहम के द्वारा अन्य जातीय भी क्या पाएंगे? आशीष पाएंगे. అయితే అబ్రహాము ద్వారా అన్యజనుల వరకు కూడా ఈ దీవెనలన్నీ కూడా వారి మీద ఉంటాయని వాగ్దానం చేయబడ్డది. क्योंकि उसका जो मन था, अब्राहम का जो मन था, అబ్రహాము యొక్క మనస్తత్వం ఏదైతే ఉండనో परमेश्वर के साथ దేవునితో उसने सच्चा पाया. ఆయన సత్యముతో నిండి ఉండెను. इसलिए उसने अब्राहम के साथ वाचा बांधी. అందుకే ఆయన అబ్రహాముతో ఆ వాగ్దానాన్ని చేసినాడు. बिना क्षमा किए हुए अगर हम लोग प्रार्थना करते हैं या कोई भी काम में हाथ डालते हैं, वहाँ हम लोग सक्सेस नहीं होंगे. అయితే మనము క్షమించకుండా ఏ పని చేసినను ఏ ప్రార్థన చేసినను అందులో
మనము ఎన్నడూను ఎప్పుడును కూడా మనము సఫలులము కాము. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. सबसे पहले ये क्रिया के लिए हमको कार्य करना पड़ेगा। అయితే అన్నిటికంటే ముందు మనము ఈ క్రియలో ఈ దశలో మనము కార్యం చేయాలి. हम लोग बहुत बार क्षमा करने के लिए तत्पर नहीं रहते। అయితే అనేక సార్లు మనము ఇతరులను క్షమించడానికి త్వరపడి సిద్ధపడం. सोचो हम लोग 3 दिन उपवास की प्रार्थना में आए, ఆలోచించండి, మనం ఈ విధంగా 3 రోజులు ఇక్కడ ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నాం. लेकिन हमने कितने लोगों को क्षमा नहीं किया। అయితే ఈ పరిస్థితిలో మనం ఎంతమంది ఉన్నారు, మనం ఇంకా వారిని క్షమించలేదు. और क्षमा ना करते हुए అయితే మనము క్షమించకుండా हमारे कुछ मन्नतें हैं, మనకు కొన్ని మనవులు ఉన్నాయి, కొన్ని ఒప్పుకోళ్ళు ఉన్నాయి, हमारे कुछ मनोरथ है, మన యొక్క ఆ మనస్సులో కొన్ని విషయాలు ఉన్నాయి, हमारे कोई प्रार्थनाएं हैं, మన కొన్ని ప్రార్థనలు కూడా ఉన్నాయి, हमारे कोई आवश्यकताएं हैं, మన కొన్ని అవసరతలు కూడా ఉన్నాయి, हमारे जो भेंटे हैं, మన యొక్క ఆ యొక్క బలులు కూడా ఉన్నాయి. क्या परमेश्वर उसे ग्रहण करेगा? వాటన్నిటిని దేవుడు స్వీకరిస్తాడా? మరి अगर परमेश्वर ही उसे ग्रहण नहीं करेगा ఒకవేళ దేవుడు వాటిని స్వీకరించకపోతే तो उसका प्रतिफल हमें कैसे मिलेगा? అయితే మనకు దాని ప్రతిఫలము ఎలా దొరుకుతుంది? మరి हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मुझे मालूम है, నాకు తెలుసు अभी हम लोग क्षमा के बारे में सीख रहे हैं, మనము క్షమాపణ గురించి నేర్చుకుంటున్నాము. लेकिन सब होने के बाद కానీ ఇదంతా అయిపోయిన తర్వాత बहुत सारे लोग आएंगे కానీ కొన్ని చాలా మంది వస్తారు, और कहेंगे అంటూ ఉంటారు, मेरे साथ इतना बड़ा मेरे साथ इतना अन्याय हुआ है, या मेरे साथ धोखा हुआ है ना? మాతో చాలా అన్యాయం జరిగింది, మాకు చాలా బాధ కలిగింది, या मेरे साथ बहुत बुरा व्यवहार हुआ है, నాతో చాలా మరి చాలా చెడ్డ ప్రవర్తన నాతో జరిగింది, मैंने कुछ बुरा नहीं किया लेकिन उन्होंने मेरे साथ बुरा किया है। నేనేమీ చేయలేదు కానీ వాళ్ళే నాతో ఇలాంటిగా ప్రవర్తించినారని చెప్తూ मैं ఉంటాం. उनको कैसे क्षमा कर सकता हूँ? నేను ఎలా వారిని క్షమించాలి అని అంటూ ఉంటాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. लेकिन परमेश्वर का वचन कहता है కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, बदला लेना मेरा काम है। దానికి తీర్పు తీర్చడము నా వంతు. पगा तिरछ। ఆ పగ తీర్చుకోవడము నా వంతు, నీ వంతు కాదు. अगर तेरा शत्रु प्यासा है ఒకవేళ నీ శత్రువు మరి ఆ దప్పిక కొని ఉన్నాడా, तो उसे तू पानी पिला। వారికి నీవు నీళ్లు త్రాగించు. भूखा है ఒకవేళ అన్నము ఆకలి కొని ఉన్నాడా, तो उसे तू खाना खिला। అతనికి నీవు అన్నము పెట్టు. तेरा काम ये है, నీ పని అంతే, बदला लेना मेरा काम है। కానీ పగ తీర్చుకోవడము నా వంతు అని దేవుడు जब మాట్లాడుతున్నాడు. प्रभु कहता है कि बदला लेना मेरा काम है, ఎప్పుడైతే దేవుడు అంటున్నాడో పగ తీర్చుకోవడం నా వంతు అంటే, तो परमेश्वर के कानून को हम लोग हाथ में नहीं लेना चाहिए। అయితే మనము దేవుని యొక్క చట్టాన్ని, ఆయన నియమించినటువంటి ఆ యొక్క చట్టాన్ని మనము మన చేతులకు తీసుకోవద్దు. अगर दुनियादारी का कानून अगर हम लोग हाथ में लिए तो మనం ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి చట్టాన్ని కనుక మనము మన చేతిలోనికి తీసుకున్నట్లయితే घर में कौन आएगा? ఇంట్లోకి ఎవరు వస్తారు? और परमेश्वर का कानून हाथ में लिए तो మరి దేవుని చట్టాన్ని చేతిలో తీసుకుంటే? हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर का वचन कहता है దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, वो बलिदान का जो लहू है, ఆ యొక్క బలియాగము యొక్క ఆ యొక్క రక్తము, पाप क्षमा के लिए उसने बहाया है। ఎందుకంటే ఆయన పాపాలు క్షమించడానికే ఆయన రక్తమును కార్చినాడు. मेरा हम सब का सारे मानव जाति के सारे पाप के बोझ को उसने अपने ऊपर उठाया। నీ నా ఈ ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరికీ కూడా ఆయన క్షమాపణ దొరకాలని తన స్వరక్తాన్ని భూమి మీద కార్చి వెళ్ళిపోయినాడు. तो हम कैसे उसके लहू को पैरों से रौंदेंगे? మనము ఎలా ఆయన యొక్క ఆ యొక్క బలియాగపు రక్తాన్ని మనము కాళ్ళతో మనము నమిలి పారేస్తూ ఉన్నాం. जैसे कि अगर हम लोग क्षमा नहीं करते, మనం ఒకవేళ ఎవరినైనా క్షమించలేకపోతే, हम लोग क्षमा करने के लिए अपने हृदय को कठोर बना लेते, మనము క్షమించకుండా మన హృదయాన్ని ఒకవేళ మనము కఠినముగా చేసుకున్నట్లయితే, और हम जब क्षमा करने के लिए तैयार नहीं रहते, మనము క్షమించడానికి ఒకవేళ సిద్ధపడకపోతే, तो हम लोग यीशु मसीह के लहू को हम लोग अपने पैरों तले रौंदते। మనము యేసుక్రీస్తు వారి ఆ యొక్క బలియాగపు రక్తాన్ని
మనము కాళ్ళతో తన్ని వెళ్ళినట్లుగా देखो ఉంటుంది. हर संडे सब लोग तेल का बॉटल पानी का बॉटल लेकर आते, ప్రతి ఆదివారము అనేకులు మరి నీళ్ళ బాటిల్ మరియు ఆ, ఆ, నూనె బాటిల్ తీసుకొస్తూ ఉంటాం. कि इसको प्रार्थना करके दो, यीशु का लहू बनाओ, प्रार्थना करके दो, फिर घर में जाके क्या करते, उसको छिड़कते. మనము దానికి యేసు రక్తంగా మార్చమని ప్రార్థన చేయడానికి తీసుకొస్తారు. దాన్ని మనము యేసు రక్తంగా మారవడానికి ప్రార్థన చేస్తాము. మరి छिड़कते. ఇంటికెళ్ళి దాన్ని మనము రక్త ప్రోక్షణము చేస్తాం ఇంట్లో. और जैसे ही करते सारी अशुद्ध बातें शुद्ध हो जाती. అది మనం చేసినప్పుడు అశుద్ధమైనటువంటి అన్నీ కూడా శుద్ధమైపోతాయి. क्योंकि वचन में लिखा है ఎందుకంటే వాక్యంలో రాయబడ్డది. कि यीशु के लहू से प्राय हर एक वस्तु शुद्ध की जाती. ఎందుకంటే యేసు రక్తంలో అన్ని విషయాలు శుద్ధీకరించబడతాయి. हमारे घर के चारों यीशु का लहू दिखता शैतान को. మన ఇంటి చుట్టూ మన ఇంటిలో సాతాను చూసినప్పుడు అక్కడ పస్కా గొర్రెపిల్ల రక్తము, యేసు ప్రభు వారి రక్తము దానికి కనబడుతుంది. तब उससे वो प्रवेश नहीं कर सकता. దాన్ని బట్టి ఆ సాతానుడు దుర్మార్గుడు మన ఇంటిలో ప్రవేశించకుండా బయటికి వెళ్ళిపోతాడు. हम लोग यीशु के लहू चंगाई के लिए बना लेते. మనము యేసు క్రీస్తు వారి ఆ రక్తాన్ని మన స్వస్థత కొరకు మనం వాడుకుంటాం. बहुत सारे लोग बोलते, చాలా మంది అంటా ఉంటారు, जैसे यीशु का लहू पिए अच्छा लगा. ఎప్పుడైతే మేము యేసు రక్తాన్ని తీసుకున్నామో అప్పుడే నాకు బాగైంది. यीशु का लहू लगाए चंगाई मिली. యేసు రక్తాన్ని మేము పెట్టుకున్నాం, మాకు బాగైపోయింది. जब हम लोग भी जब दुष्ट आत्मा मांत्रिक लोग जब पीड़ित रहते उन पर यीशु का लहू डालते तो उनका बदन लहू के कारण जलने लगता. అయితే దురాత్మ చేత పీడింపబడుతున్నటువంటి మాంత్రిక శక్తులతో పీడింపబడే వారి మీద మేము యేసు రక్తాన్ని ఎప్పుడైతే మేము ప్రోక్షిస్తామో, చల్లుతామో, అప్పుడు వాళ్ళు మంటల్లో కాలిపోయినట్లుగా మరి వాళ్ళు అరుస్తూ ఉంటారు. जब ऐसे भय के परिस्थिति में हम लोग रहते तो मुंह से यीशु के लहू का हम लोग उच्चारण करते. మనము భయకంపులమై భయ పరిస్థితులలో మనము ఉన్నప్పుడు మనము యేసు రక్తాన్ని ఉచ్చరించినప్పుడు మనకు చాలా మరి తేలిక అవుతుంది. सारे बातों में हम लोगों को लहू का कीमत मालूम है कि लहू में कितनी शक्ति है. అయితే ఈ విషయాలన్నిటిని బట్టి మనకు బాగా తెలుసు యేసు రక్తంలో శక్తి ఉన్నదని మనకు తెలుసు. लेकिन जैसे ही क्षमा करने की बात आती కానీ ఎప్పుడైతే ఒకరిని క్షమించే విషయం మన ముందుకు వస్తుందో तब हम लोग लहू के कीमत को भूल जाते. అప్పుడు మనము ఆ యేసు క్రీస్తు వారి బలియాగపు రక్తాన్ని మర్చిపోతాం. हमारे हृदय को हम लोग ढीठ बना लेते, మన హృదయాన్ని మనము కఠినపరుచుకుంటాం, कठोर बना लेते చాలా కఠోరపరుచుకుంటాం. और सालों साल हम उन्हें क्षमा नहीं कर पाते. మనము సంవత్సరాల తరబడి మన శత్రువులను క్షమించడానికి మనం ఇష్టపడం. और वही है शैतान अपना काम शुरू करता. అట్లాంటి సమయంలోనే ఆ సాతానుడు మన జీవితంలో వాని కార్యాన్ని మొదలు పెడతాడు. हालेलुया హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. यीशु परमेश्वर का वचन कहता है ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, जो कोई अपने अपराधों को मान लेता है उसको क्षमा करने के लिए वो विश्वास योग्य और धर्मी परमेश्वर है. ఎవరైతే తన అపరాధములను తన పాపములను ఒప్పుకుంటారో విడిచిపెడతారో అలాంటి వారిని ఆయన క్షమించి దీవించడానికి విశ్వాసయోగ్యుడైనటువంటి దేవుడు ఆయన. हालेलुया హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. जब तक हम लोग क्षमा नहीं करेंगे ఎంతవరకైతే మనము మన విరోధులను మన యొక్క శత్రువులను మనము క్షమించమో वो हृदय हम लोग अपने अंदर उत्पन्न नहीं करेंगे, అలాంటి హృదయాన్ని మనము మన లోనికి తీసుకురామో, परमेश्वर के लिए वो हृदय को हम लोग ऐसा तैयार नहीं करेंगे, మనము దేవుని కొరకు అలాంటి హృదయాన్ని మనము సిద్ధపాటు చేసుకోమో, हम लोग यीशु के लहू को रोंदने वाले बनेंगे. మనము యేసు ప్రభువారి బలియాగపు రక్తాన్ని కాళ్ళతో తన్నిన వాళ్ళముగా అవుతాం. और परमेश्वर ने यहाँ चेतावनी दिया, అయితే ఇక్కడ దేవుడు మనకు ఒక హెచ్చరికనిచ్చినాడు. वो अपने लहू के लिए, अपने देह के लिए और अपने आत्मा के लिए इब्रानियों के पत्री में उसने ये चेतावनी दिया. ఆయన ఇబ్రీ గ్రంథంలో ఇలా మనకు ఒక హెచ్చరికనిచ్చినాడు, कि हमको सावधान रहना है, మనము చాలా సావధానంగా ఉండాలి. उसके देह को, उसके लहू को हमको रौंदना नहीं है, अपमान नहीं करना है. ఆయన యొక్క దేహాన్ని ఆయన యొక్క రక్తాన్ని మనము కాళ్ళదనకుండా మనము బహు జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. अगर हम लोग क्षमा नहीं करते ఒకవేళ మనము క్షమించే మనసు లేకపోతే तो परमेश्वर के विरोध में हम लोग पाप कर रहे हैं. అయితే మనము దేవునికి విరోధంగానే మనము పాపము చేస్తున్నామని అనుకోవాలి. परमेश्वर के सम्मुख हमको नम्र बनना बहुत जरूरी है. మనము దేవుని సముఖమున
వినయములముగా విధేయులముగా కావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. जब हम దేవుని लोग బిడ్డలారా, नम्र बनेंगे మనం ఎప్పుడైతే వినయులము విధేయులుగా మారిపోతామో तब परमेश्वर की महिमा को हमारे जीवन में, हमारे परिवारों में हम लोग देखेंगे. అప్పుడు మనము దేవుని యొక్క ఆ యొక్క మహిమ ప్రకాశాన్ని మన జీవితంలో మరియు మన కుటుంబంలో మన పనులలో మనము जब हम చూడగలుగుతాం. ऐसा करेंगे, మనం ఇలా చేసినప్పుడు परमेश्वर ने कहा उस उपास के प्रार्थना में तू मुझे पुकार और मैं तुझे उत्तर दूंगा. అయితే ఇలాంటి పరిస్థితులలో నీ ఉపవాస ప్రార్థనలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చి నేను జవాబిస్తాను. और जब तू मुझे पुकारेगा, నీవు నన్ను ఎప్పుడైతే పిలుస్తావో, मैं तुझसे कहूंगा कि मैं यहाँ हूँ. నీవు పిలిచినప్పుడల్లా నేను నీ దగ్గర ఉన్నానని నీకు సెలవిస్తాను. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. परमेश्वर की जो दया है దేవుని యొక్క దయ ఏదైతే ఉందో वो परिस्थिति को बदल देती है. అది పరిస్థితులనన్నిటిని మార్చేస్తుంది. परमेश्वर के सामने जब हम लोग नम्र बनते, మనము దేవుని సముఖమున ఎప్పుడైతే వినయులముగా విధేయులముగా మారిపోతామో तो परमेश्वर के महान कार्य को हमारे जीवनों में हम लोग देखेंगे. అయితే దేవుని యొక్క ఆ యొక్క మహా గొప్ప కార్యాలన్నీ మన జీవితంలో మనం చూడగలుగుతాం. जब यीशु के लहू का अपमान करना हम लोग छोड़ देंगे, మనము యేసు ప్రభు వారి బలియాగపు రక్తాన్ని మనము అవమానపరచడం మానుకుంటాము. और हमारे पैरों के नीचे उसके लहू को रौंदना छोड़ देंगे, మనము మన కాళ్ళ కింద యేసు రక్తాన్ని మనము ఈ విధంగా మనము దాన్ని పాడు చేయకుండా చూసుకున్నట్లయితే, తొక్కడం అనే మన కాళ్ళతో దాన్ని మనము తొక్కినట్లుగా అవుతుంది. तो तब ये सब बातें जब हम लोग छोड़ देंगे, అయితే ఈ విషయాలన్నీ మనం వదిలిపెట్టినప్పుడు तब परमेश्वर का तेज और उसकी महिमा हम लोग हमारे जीवन में देखेंगे. అయితే దేవుని యొక్క ఆ మహా తేజస్సు, ఆయన యొక్క మహాకృప మనము అప్పుడు మన జీవితాలలో మనం చూడగలుగుతాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. उपवास के प्रार्थना में ये 3 काम करना अति आवश्यक है. ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఈ 3 పనులు చేయవలసిన వారముగా ఉన్నాం. उसकी दया हमारे परिस्थिति को बदल देंगी, उजाड़ परिस्थिति को बदल देंगी. ఆయన యొక్క దయ మన యొక్క చెడిపోయిన పరిస్థితిని అంతటిని బాగు చేస్తుంది. और परमेश्वर के सम्मुख हम लोगों को नम्र होना बहुत जरूरी है. అయితే మనము దేవుని సముఖమున మనము వినయులముగా కావాలి. तो तब परमेश्वर हमारी प्रार्थना को सुनेगा. అప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. और तीसरा, మూడవది हम लोग ने देखा अभी మనం ఇప్పుడు చూసాము, कि अगर हम लोग यीशु के लहू का अपमान करना छोड़ दे, మనం ఒకవేళ యేసు క్రీస్తు వారి ఆ రక్తాన్ని మనము అవమానించడం మానుకుంటే, यीशु के लहू को अपने पैरों से रौंदना छोड़ दे, మనం యేసు క్రీస్తు వారి రక్తాన్ని మన కాళ్ళతో మనము తన్నినట్లయితే, छोड़ दे, దాన్ని మనం విడిచిపెట్టుకున్నట్లయితే, तब परमेश्वर की महिमा और तेज को हमारे जीवन में हम लोग देखेंगे. అప్పుడు మనము దేవుని యొక్క మహాకృపను, ఆ తేజస్సును మన జీవితంలో మనం చూడగలుగుతాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. परमेश्वर ने इस बार हमको उपास के प्रार्थना में एक चेतावनी के रूप में हमसे बातचीत की. అయితే ఈ ఉపవాస ప్రార్థనలలో దేవుడు మనకు ఒక హెచ్చరిక మాదిరిగా ఈ విషయాలను మనకు చెబుతూ ఉన్నాడు. क्योंकि वो हमारे हर एक उपवास की प्रार्थना को सुनना चाहता है. ఎందుకంటే ఆయన మన ప్రతి ఉపవాస ప్రార్థనను ఆయన వినాలని కోరుతున్నాడు. और उपवास प्रार्थना के शक्ति का जो प्रभाव है हमारे जीवन में, वो हमारे को दिखाना चाहता है. అయితే తన ఉపవాస ప్రార్థన శక్తిని ఆయన మన జీవితంలో ద్వారా చూపించాలని आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की, हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं. हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें. प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें. धन्यवाद. प्रभु आपको आशीष दे.